జెన్కిన్స్ అనేది మనకి CI/CD టూల్. ఎందుకు యూజ్ చేస్తామంటే by using Jenkins who can test application, can test, build and deploy application into టార్గెట్ ఎన్విరాన్మెంట్ అయితే అది ఏదైనా కావచ్చు. కుబర్నెటిస్ కావచ్చు, సర్వర్లో కావచ్చు, డాకర్లో కావచ్చు, లేకుంటే ఏదన్నా ECS కావచ్చు. సో ఎక్కడైనా కావచ్చు. బై యూజింగ్ జెన్కిన్స్ యూ కెన్ టెస్ట్ అండ్ బిల్డ్ అండ్ డిప్లాయ్ ఎన్విరాన్మెంట్. టెస్ట్ బిల్డ్ డిప్లాయ్ అంటే ఇంకా CI/CD. సిఏ అంటే ఏంటంటే ఏ స్టేజ్లో వస్తాయి సిఏకి చెప్తా. సిఏ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ అంటే code into remote repository. GitHub or Bitbucket or GitLab. సో ఏవైనా కావచ్చు. Pipeline will trigger and run the below stages. ఏ స్టేజెస్ అంటే టెస్ట్ స్టేజ్, సోనార్ అనాలిసిస్, build stage, D and scanning the dependencies. By using Snyk tool ఉంది మనకి. అర్థమైందా? స్టేజెస్ ఇవన్నీ CAలో వస్తాయి. అంటే whenever developers commit the code in the remote repository like GitHub లేదా Bitbucket లేదా GitLab అయితే then pipeline will trigger and it will run the below stages. ఇలా pipeline stages రన్ అవుతాయి. తర్వాత
EC2 నేను ఆల్మోస్ట్ స్పెక్ వాడతాను, ప్యూర్ వాడతాను. పుషింగ్ ఇమేజ్ టు ఇక్కడ ఏమంటామంటే ఇమేజ్ టు AWS ECR ఉండొచ్చు, ఆర్ అంటే మనము మార్కెట్లో ఇప్పుడు మొబైల్ రకాలు ఉంటాయి కదండి, అదే విధంగా AWS ECR లేదా డాకర్ ఇక్కడ ఏదో ఒక డిపాజిటరీకి ఇమేజ్ పుష్ చేస్తాం. ఓకే. CD అంటే deploy application into the target environment. Like AWS EKS or AWS EC2 or Docker container or Tomcat deploy. ఇట్లా చాలా ఉంటాయి. ఓకే, హలో, అర్థం. మనం పైప్లైన్ జెన్కిన్స్ ఇన్స్టాల్ చేద్దాం. ఓకే. జెన్కిన్స్ ఎప్పుడైనా AWS కానీ అట్లా ఇన్స్టాన్స్ లోపలే ప్రాక్టీస్ కోసం ఇన్స్టెన్స్ లోపల చేస్తాం. 90% ఇప్పుడు ఇన్స్టెన్స్ ఓల్డ్ డేస్లో అయితే ఇన్స్టెన్స్లో ఇన్స్టాల్ చేస్తుంది. రియల్ టైంలో యాజ్ ఏ కంటైనర్గా కుబర్నెటిస్లో డిప్లాయ్ చేస్తాం. అది కుబర్నెటిస్ వచ్చినప్పుడు అక్కడ డిప్లాయ్ చేసి చూపించాలి జెన్కిన్స్ కూడా. సో మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేయడానికి మొత్తం సర్వరే వాడతాం. కానీ ఇప్పుడు కూడా వాడేటోళ్ళు ఉన్నారు, ఒక 20% కుబర్నెటిస్లో డిప్లాయ్ చేస్తాం ఇది జెన్కిన్స్ కూడా. హలో, ఏం మెసేజ్ చెప్పు.
లేదు, వేరే వాళ్ళతో కనెక్ట్ అయ్యండి. మీకు ఈవినింగ్ లేదా రేపు వస్తారు కదా, రేపు చెప్తా. నైట్ బేర్ చేస్తా వాళ్ళు ఈరోజు 07 64 4 అయిందిలే. సర్వర్ తీసుకుంటున్నాం. EC2 ఇన్స్టెన్స్ AWS ఐడియా ఉందా మీకు? లేదు, కానీ నిన్న మీరు చూపించారు కదా. మనము మీకు GCPలో కూడా సర్వర్స్ ఉంటాయి, ఐడియా ఉందా? ఉంటాయి, అవును. సో అదే విధంగా ఇక్కడ సర్వర్ అంటే లాంచ్ ఇక్కడ D2 మీడియం తీసుకుంటా. D2 మీడియం తీసుకుంటా. ఈ పేరు మాస్టర్. నెట్వర్కింగ్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. హార్డ్ డిస్క్ 15 GB ఇస్తున్నా. ఇప్పుడు మళ్ళీ గిట్ బ్యాష్ లో కనెక్ట్ అవుతారా? గిట్ బ్యాష్ తో కనెక్ట్ అవుతా, లేదంటే ఇక్కడ ఏం కనెక్ట్ కావచ్చు. ఇక్కడ డైరెక్ట్ బ్రౌజర్ లో కూడా కనెక్ట్ కావచ్చు, కానీ రియల్ టైమ్ లో బ్రౌజర్ లో కనెక్ట్ అవ్వము. కనెక్ట్ కూడా కాదు రియల్ టైమ్ లో. ఇక్కడికి వెళ్తే ఫార్వర్డ్ అని ఏమన్నా వస్తుంది. ఫార్వర్డ్ అని కాదు, డిజబుల్ చూపిస్తుంది. ఏమని చూపిస్తుంది? రిమోట్ కనెక్షన్ డిజబుల్డ్ అని చెప్పేసి చూపిస్తుంది మనకి. డైరెక్ట్ ఇక్కడ మనం ఇప్పుడు మనకి ప్రాక్టీస్ కోసం కాబట్టి మనం ఇక్కడ కూడా డైరెక్ట్ ఇక్కడ కూడా కనెక్ట్ కనెక్ట్ బ్రౌజర్ లో పుట్టి లేకుండా, ఇది గిట్ లేకుండా. సో బై డిఫాల్ట్ EC2 యూజర్ ఉంటుంది, అమెజాన్ సర్వర్ తీసుకున్నాను. సో రూట్ యూజర్కి వెళ్తున్నా. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేయాలి. ఆల్రెడీ నేను స్క్రిప్ట్ రాసి పెట్టిన జెన్కిన్స్ది. ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే అయిపోతుంది. ఆ డాక్యుమెంట్ నుంచి కాపీ చేసి పెట్టినదేనా, లేకపోతే మీరేమన్నారా? నేను నోట్ ప్యాడ్ లో ఆల్రెడీ డాక్యుమెంట్ నుంచే తీసుకొని డాక్యుమెంట్ నుంచి చెప్పమంటారా? ఇది ఎక్స్ప్లెయిన్ చేసినా అయిపోయింది. సో నేను ఏం చేశానంటే చెప్తా. ఇక్కడ హౌ టు ఇన్స్టాల్ జెన్కిన్స్ ఆన్ అమెజాన్ లైనక్స్ అని కొట్టినాం అనుకోండి, లింక్ వస్తుంది మనకి. ఓకే. ఇక్కడ ఏం చేస్తుందంటే ప్రీరిక్వెస్ట్ సర్వర్ క్రియేట్ చేసేదాన్ని చెప్తుంది. ఇవన్నీ మనం సర్వర్ క్రియేట్ చేసినాం. EC2 సెలెక్ట్ చేసుకోమంటుంది, సెక్యూరిటీ గ్రూప్స్కి వెళ్ళమంటుంది, తర్వాత లాంచ్ అంటుంది. చేసిన తర్వాత వీళ్ళంతా చేసిన తర్వాత ఇక్కడ చూడండి కింద కనెక్ట్. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? పెంప్ కీతో కనెక్ట్ అవుతున్నారు SSH అని చెప్పేసి. మనం ఏం చేసినాం? డైరెక్ట్ బ్రౌజర్లో కనెక్ట్ అయ్యాం, లేదా ఇదే కమాండ్ ఇలా మన సర్వర్ యొక్క కమాండ్ తీసుకొని గిట్ బ్యాష్ లో కనెక్ట్ కావచ్చు. అయిపోయిన తర్వాత ఇది యాక్చువల్ ఇన్స్టాలేషన్. దీన్ని ఏం చేసిన అంటే ఒక స్క్రిప్ట్ రాసి పెట్టిన దీన్ని అంతే నేను. ఈ కమాండ్ అంటే డాక్యుమెంటేషన్ కి వెళ్ళి ఎందుకు అదంతా చేయడం నుంచే తీసుకునేది. ఏమంటామంటే సెల్ స్క్రిప్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఐడియా ఉంది సెల్ స్క్రిప్ట్ అంటే కొంచెం తెలుసు. లైనక్స్ లో సెల్ స్క్రిప్ట్ ఐడియా ఉంది కదా. ఇప్పుడు మనకి జావా ఎట్లుంటుందో దీంట్లో కూడా లాంగ్వేజ్ ఉంటుంది, సెల్ స్క్రిప్ట్ ఉంటుంది. సో మనం ఏం చేసినామంటే సెల్ స్క్రిప్ట్ లో నేను ఇదేం జావాలో ప్రింట్ డాట్ సిస్టమ్ ఏదో ఇస్తాను, అదే విధంగా ఇందులో అయితే ఎకో. ఓకే, ఇది ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఎం అంటే ఏంటంటే ప్యాకేజ్ మేనేజర్. ప్యాకేజ్ మేనేజర్ అంటే ఏదైనా ఒక ప్యాకేజ్ ని ఇన్స్టాల్ చేయనీకే. ఇక్కడ అప్డేట్ చేస్తున్నాం, ఏమైనా ప్యాకేజెస్ అప్డేట్ ఉంటే అప్డేట్ చేయమని. ప్యాకేజ్ మేనేజర్ అంటే ప్యాకేజ్ ని ఇన్స్టాల్ చేయనీకే. నిన్న చెప్పాను కదా గిట్ ఇన్స్టాల్ చేసి మ్యామని ఇన్స్టాల్ చేసి కదా, ఎం ఇన్స్టాల్ అని. ఇది సర్వర్ ని బేస్ చేసుకొని ఉంటుంది. మనం తీసుకునేది అమెజాన్, రెడ్ హ్యాట్,
సెంటోఎస్ అవి అయితే ఎం వస్తుంది. అవును. అది ఉబంటు అయితే ఏపీకే. ఏపీటీ ఎస్ అంతే. ఇక్కడ డబ్ల్యూగెట్ అంటే ఏంటంటే డౌన్లోడ్ చేయనీకే ఈ రెపో డౌన్లోడ్ అవుతుంది. ఓకే. డబ్ల్యూగెట్ అంటే ఏంటంటే టు డౌన్లోడ్ ది ఇంటర్నెట్ కంటెంట్. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇంపోర్ట్ చేస్తున్నాం కీని. ఓకే. తర్వాత ఇక్కడ మళ్ళీ అప్డేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ కీ యాడ్ చేసినాక రెపో యాడ్ చేసినాక కీ యాడ్ చేసినాక ఈ రెపో ఎందుకోసం అంటే ఈ రెపోని మనం మన సర్వర్లో యాడ్ చేయడం వల్ల ఇన్స్టాల్ జెన్కిన్స్ అని చేయడం వల్ల దీన్ని బేస్ చేసుకొని ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి డౌన్లోడ్ అవుతుంది. సో అందుకు మనకి రెపో కావాలా, కీ కావాలా, తర్వాత జావా కావాలా. జావా ఎందుకు కావాలా? జెన్కిన్స్ జావాని బేస్ చేసుకుని డెవలప్ చేసినారు. సో జావా ఉంటేనే జెన్కిన్స్ రన్ అయ్యేది. ఓకే, జావా పెట్టాం. తర్వాత మావెన్ అంటే జెన్కిన్స్ అంతే. మావెన్ జెన్కిన్స్ రెండు. మావెన్ కూడా అంతే. మావెన్ కూడా జావాని బేస్ చేసుకునే. గ్రాడల్ కూడా అంతే. ఓకే. ఓకే, తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాము? ఇన్స్టాలేషన్. ఈ సిస్టమ్ సిటిఎల్ ఎనబుల్ జెన్కిన్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు సర్వర్లో ఇన్స్టాల్ చేసినారండి ఈ అప్లికేషన్. సర్వర్ స్టార్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసినారు. అప్పుడు వర్క్ కావాలంటే సిస్టమ్ సిటిఎల్ ఎనబుల్ జెన్కిన్స్ ఇవ్వాలి. తర్వాత స్టార్ట్ జెన్కిన్స్, స్టేటస్ జెన్కిన్స్. ఓకే, ఇప్పుడు ఈ షెల్ స్క్రిప్ట్ తీసిపోయి మనము స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాం సర్వర్లో. స్టాప్ చేసినాక మనమైతే ఏదైతే కంటైనర్ లో ఉన్న డేటా అంతా పోతుంది కదా ఎనేబుల్ చేసినా కూడా. వాల్యూమ్స్ పెడతాం అంతే. వాల్యూమ్స్ కాన్సెప్ట్ వస్తుంది. వాల్యూమ్స్ కాన్సెప్ట్ ఆ వాల్యూమ్స్ కాన్సెప్ట్ పెట్టినాం అనుకోండి. అంటే ఇది సర్వర్లోనే ఉంది కదా, కంటైనర్ కాదు కదా. మనం కంటైనర్తో రన్ చేయడం కదా. అవును, సర్వర్గా రన్ చేస్తున్నాం కదా. సర్వర్లో ఉంటుంది కదా. సర్వర్ డిలీట్ అయితేనే అది ఉండిపోయేది. ఇప్పుడు మన జెన్కిన్స్ ఎక్కడ నడుస్తున్నా నేను యాజ్ ఏ డాకర్ కంటైనర్ కాదు చెప్తున్నది. జెన్కిన్స్ సో సర్వర్ స్టార్ట్ చేసినా దానికి సర్వర్ డిస్క్ అట్లానే ఉంటుంది కదా. ఇక్కడ వాల్యూమ్ ఇక్కడికి వెళ్తే మన ఇన్స్టెన్స్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ దీనికి బై డిఫాల్ట్ గా వాల్యూమ్స్కి వెళ్తే ఒక వాల్యూమ్ క్రియేట్ అయింది. ఇక్కడికి వెళ్తే వాల్యూమ్స్కి చూడండి, ఇప్పుడు 15 GB క్రియేట్ అయిందే. సో ఈ వాల్యూమ్లో స్టోర్ అవుతుంటుంది డేటా అంతా. సో ఈవెన్ సర్వర్ స్టార్ట్ చేసినా ఉంటుంది, కానీ సర్వర్ డిలీట్ చేసి ఇది కూడా వెళ్ళిపోతుంది. సో వాల్యూమ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు అది చెప్తాను. డాకర్స్కి సంబంధించి వాల్యూమ్స్ ఎట్లా అవుతాయి, డిలీట్ చేసినా కానీ మళ్ళీ కొత్త క్రియేట్ చేసినా మళ్ళీ ప్రాపర్గా వర్క్ అవుతుంది అట్లా. ఇప్పుడు మనం ఇది షెల్ స్క్రిప్ట్ అన్నాం కదా, జెన్కిన్స్ ఇన్స్టాలేషన్. .sh అని ఎందుకు ఇస్తాం చెప్పండి? ఇచ్చే వర్క్ అవుతుంది, ఏమైనా వర్క్ అవుతుంది కదా చెప్పండి. ఇచ్చిన వర్క్ అవుతుంది, ఏమైనా వర్క్ అవుతుంది. ఎందుకు .sh ఇస్తాం అంటే టు ఐడెంటిఫై. ఓకే, ఇప్పుడు మీరైతే షెల్ స్క్రిప్ట్ లోపల చూసినా రాసినారు, మన కొలీగ్స్ దాన్ని ఓపెన్ చేయకుండా చూడగల అది షెల్ స్క్రిప్ట్ అని చెప్పగలగాలంటే .sh ఇస్తాం. అది .sh ఇవ్వకుండా వర్క్ అవుతుంది. ఇప్పుడు స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే sh ఫైల్ డాట్ / ఇవ్వచ్చు, తర్వాత ఫైల్ ఇవ్వచ్చు, లేదా sh ఇవ్వచ్చు, ఫైల్ ఇవ్వచ్చు, లేదా బ్యాష్ ఇవ్వచ్చు, ఫైల్ నేమ్ ఇవ్వచ్చు. / ఆ ఫైల్ నేమ్ .sh. మై స్క్రిప్ట్ .sh ఉంది అనుకోండి. దీని ఏమని క్లాస్ ఇది ఆ ఫైల్ నేమ్. దీని మీనింగ్ ఏంటంటే డాట్ అంటే ప్రజెంట్ డైరెక్టరీలో ఉందని అర్థం. ఈ ప్రజెంట్ డైరెక్టరీ లేదా
సో ఇండివిజువల్గా చేయొచ్చు. ఓకే. సింప్లీ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఎంటర్ చేస్తాం, స్టార్ట్ అయింది చూడండి. స్టార్టెడ్ ఇన్స్టాల్. డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ వచ్చేసి 8080. పోర్ట్ నెంబర్ ఐడియా ఉందా మీకు? పోర్ట్ నెంబర్ అంటే ఏంది ఐడియా ఉందా? అంటే పర్టికులర్ దానికి నెంబర్ పెట్టేసి అంటే ఐపీ డాట్ కొలన్ కొలన్ పెట్టి ఆ పోర్ట్ స్పెసిఫిక్ పోర్ట్ మీద రన్ అవుతుంది. కరెక్ట్. మనం మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, కాన్ఫిగరేషన్లో చేంజ్ చేసేస్తే మార్చుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఒక లైన్ లో పోర్ట్ నెంబర్ అంటే చెప్పాలి అంటే ఏమని చెప్పాలి? 8080 జెన్కిన్స్ పోర్ట్ నెంబర్ అడుగుతుంది. పోర్ట్ నెంబర్ అంటే ఏంటి అని ఇందాక మీరు అడిగారు. పోర్ట్ నెంబర్ అంటే ఏంటంటేనా, సో ఎనీ అప్లికేషన్, ఓకే, ఎనీ అప్లికేషన్ it will run the some specific port number. What is the port number? A port number is a numerical identifier used in networking to specify the particular process or service to application to running on a computer. ఓకే. 8080 అని ఉంటే ఇంకా జెన్కిన్స్ రన్ అవుతుంది అనేసి. అంటే వాళ్ళు ఏం చేసేటారంటే జెన్కిన్స్ డెవలప్ చేసేటప్పుడు డిఫాల్ట్గా ఆ పోర్ట్తో రన్ అయ్యేటట్లా డెవలప్ చేసింటారు. మనం పోర్ట్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ ఎర్లీ కాన్ఫిగరేషన్లకి. సో అప్పుడు దీని పోర్ట్ మీనింగ్ ఏంటంటే మీరు అన్నారు కదా, ఏ పోర్ట్ నెంబర్ ఈజ్ న్యూమరికల్ ఐడెంటిఫికేషన్ యూజ్డ్, మెయిన్ ఇది చెప్పాలా, యూజ్డ్ నెట్వర్కింగ్ టు స్పెసిఫై ఏ పర్టికులర్ ప్రాసెస్. ఒక పర్టికులర్ ప్రాసెస్ రన్ కానీకే ఈ పోర్ట్ నెంబర్ని స్పెసిఫై చేస్తామంటున్నారు అనే కంప్యూటర్. మనకేమవుతామంటే సోనార్కి ఒక పోర్ట్ నెంబర్ ఉంటుంది,
VHSకి ఒక పోర్ట్ నెంబర్ ఉంటుంది, JFrogకి ఒక పోర్ట్ నెంబర్ ఉంటుంది. సో every applications we will get the some port number. That is the default. మనం చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే సో యూజింగ్ నెట్వర్కింగ్ టు స్పెసిఫై ది పర్టికులర్ ప్రాసెస్ టు రన్. అర్థమైందండి? ఇప్పుడు మనము యాక్సెస్ చేయాలంటే పబ్లిక్ ఐపీ తీసుకోవాలి. అదే రియల్ టైంలో అయితే ఇది మనం సిస్టమ్ స్టార్ట్ చేస్తే ఇది చేంజ్ అవుతుంది. రియల్ టైంలో ఎలాస్టిక్ ఐపీ వాడతాం. EC2 ఇన్స్టెన్స్కి వెళ్ళారనుకోండి, ఎలాస్టిక్ ఐపీ ఉందా, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ చేసి ఈ ఐపీని ఆ సర్వర్కి అటాచ్ చేస్తాం. అప్పుడు నీ సర్వర్ స్టార్ట్ అయినా స్టాప్ అయినా కానీ చేంజ్ అవ్వదు. ఇది కాస్ట్, ఇది ఫ్రీ మనకి. ఈ ఐపీ అనేది ఫ్రీ మనకి, పబ్లిక్ ఐపీ. అదే ఎలాస్టిక్ ఐపీ అయితే చార్జ్ చేయాలి, చార్జ్ అవ్వదు. బై డిఫాల్ట్లో మీరు ఆ పాత్ తీసుకొని క్యాట్ అని చేసినారంటే, క్యాట్ అంటే ఐడియా ఉందని, టు డిస్ప్లే ది కంటెంట్ ఆఫ్ ది ఫైల్ ఇన్ ఏ లైనక్స్. సో ఇది తీసిపోయి క్యాట్ ఇస్తే ఇదే వాల్యూ వస్తుంది. ఇది తీసిపోయి సర్వర్లో డిఫాల్ట్ పాస్వర్డ్ కావాలి కదా, క్యాట్ అని ఇచ్చేసి ఈ పాత్ ఇస్తే ఫైల్ పాత్, పాస్వర్డ్ ఫైల్ పాత్ మనకు వచ్చేస్తుంది. మనకి స్టార్టింగ్లో ఇది మిస్ అయింది, కాపీ చేసుకున్నాం. ఫినాన్స్ బ్యాక్ ఇదే ఇది మనం స్టేటస్ చెక్ చేసినప్పుడు వస్తుంది. ఇక్కడ ఏమంటుందంటే ప్లగిన్స్ సెలెక్ట్ ప్లగిన్స్ టు ఇన్స్టాల్. అంటే మీరు సెలెక్ట్ చేసిన బై డిఫాల్ట్ మనకు కావాల్సింది కొన్ని ఇన్స్టాల్ చేసేసుకుంటారు. ఇది సెలెక్ట్ చేసుకుంటే మీరు ప్రతి ఒక్కరు ఏ టూల్ కావాలంటే ఏ ప్లగిన్ కావాలంటే ఆ ప్లగిన్ సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేయాలి. ప్లగిన్ అంటే ఏంటంటే ఇమేజ్ integrate any tool or if you want to implement some features, if you install this related to that plugin, you can able to get that feature. అంటే అర్థమైందా? ప్లగిన్ అనేది ఎక్స్టెన్షన్ అంతే. ఎక్స్టెన్షన్ ఏదైనా మీరు ఒక టూల్ ఇంటిగ్రేట్ చేయాలంటే ఆ టూల్ సంబంధించిన ప్లగిన్ ఇన్స్టాల్ చేసి మనకి ఆప్షన్స్ చూపిస్తుంది. లేదు ఏదైనా సమ్ స్పెసిఫిక్ నేను టాస్క్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. సో నా పైప్ లైన్లో ఏమంటున్నాను, ఇక్కడ నాకు ఎకో మెసేజ్ ఇప్పుడు చూసారా, నేను ఇక్కడ నేను ఎకో మెసేజ్ ఇచ్చాను గుర్తుందా? ఇది నాకు పైప్ లైన్లో గ్రీన్ కలర్లో రావాలా, ఇట్లా ఏదైనా స్టార్టింగ్. ఓకే, అలా రావాలంటే దానికి సంబంధించిన ప్లగిన్స్ ఉంటాయి. అట్లా ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలంటే జెన్కిన్స్లో ప్లగిన్స్ ఇన్స్టాల్ చేస్తామండి. అది ఓకే, ఏదైనా టూల్స్ ఇంటిగ్రేట్ చేయాలన్నా ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలంటే దానికి రిలేటెడ్ ప్లగిన్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే బై డిఫాల్ట్ కూడా కొన్ని ప్లగిన్స్ కావాలా. సో అది జెన్కిన్స్ సజెషన్ ప్లగిన్స్ పోతావా, నువ్వు సెలెక్ట్ చేసుకుంటావా అంటే మనం సెలెక్ట్ చేసుకుంటే కొన్ని మనకి మిస్ అవుతాయి. జెన్కిన్స్ సజెస్ట్ కూడా అంతేనా? రియల్ టైంలో కూడా అంతే. రియల్ టైంలో కూడా అంతే, ఇదే సెలెక్ట్ చేసుకుంటాం. సజెస్టెడ్ ప్లగిన్స్ సెలెక్ట్ చేసుకుంటాం. అది కూడా చేసుకోవచ్చు, కానీ నువ్వు ప్రతి ఒక్కటి మళ్ళీ ఎర్రర్స్ వస్తుంటాయి, క్లిక్ చేసుకుంటూ మళ్ళీ కొత్త ఇన్స్టాల్ చేసుకుంటూ ఇన్ని ప్లగిన్స్ ఇన్స్టాల్ అవుతాయి చూడండి. ఫోల్డర్ ప్లగిన్, టైమర్ ప్లగిన్, పైప్లైన్ ప్లగిన్, గిట్ ప్లగిన్, ఈమెయిల్ ఎక్స్టెన్షన్ ప్లగిన్, ఇవన్నీ ఒక్కొక్క ప్లగిన్. ఇవన్నీ ప్లగిన్సే. ఓకే, ఇప్పుడు యూజర్ నేమ్ అడుగుతుంది, మన ఇష్టం వచ్చిన యూజర్ నేమ్ ఇవ్వచ్చు, పాస్వర్డ్ మన ఇష్టం వచ్చిన ఇవ్వచ్చు. నేను 5 వరకు ఇస్తున్నా.
అది జెంకిన్స్ అంటే ఇలా ఉంటుంది. ఈ ఓల్డ్ పర్సన్ ఐకాన్ ఉంటుంది ఎక్కడైనా సరే జెంకిన్స్ అంటే ఆ! ఐకాన్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మన ఇన్స్టాలేషన్లో కూడా ఐకాన్ ఇక్కడే ఉంది. అవును. ఆ? హ్మ్. సో అది జెంకిన్స్. ఇప్పుడు మన ప్లగిన్స్ అని చెప్పినా కదా, ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఉందా సెట్టింగ్స్ ఉందా, హ్మ్. దీన్ని నేనే జెంకిన్స్ అంటాం. ఇక్కడికి వెళ్ళారనుకోండి, ఇక్కడికి వెళ్తే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. హ్మ్. ఇక్కడ ప్లగిన్స్ అని చెప్తే కదా, మీకు ప్లగిన్స్ అని ఉన్నాయి. అవును. ఇక్కడ క్లిక్ చేస్తే అప్డేట్స్, ఏమైనా అప్డేట్స్ ఉంటే ప్లగిన్స్ అప్డేట్ చేయమంటే పాత నువ్వు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఏమైనా అప్డేట్ చేయాలనుకుంటే చూపిస్తుంది. ఇలా అప్డేట్ వచ్చింటే ఇక్కడ అవైలబుల్ ప్లగిన్స్ అంటే నువ్వు ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సెర్చ్ చేసుకుంటే అవి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ ప్లగిన్ అంటే ఇప్పుడు మనము ఆల్రెడీ నేను ఇన్‌స్టాల్ ఇన్స్టాల్ చేసింది. చేసాం కదా ఇప్పుడు అవన్నీ ఇవి. అడ్వాన్స్ అంటే ఏంటంటే మనము ప్లగిన్ని డౌన్లోడ్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. టీహెచ్పి అంట దాన్ని, టీహెచ్పి అని ప్లగిన్ ఉంటుంది. మార్కెట్లోకి వెళ్తే ఇంటర్నెట్లోకి వెళ్ళి ఒకవేళ ఇక్కడ లేకపోతే, ఇక్కడ అవైలబుల్స్లో లేకపోతే, ఇక్కడ ఇక్కడ లేదు ఒకవేళ ఉంది అనుకోండి, ఇప్పుడు ఏముందండి ఇది 1 ఈ ప్లగిన్ ఏముందండి ఇప్పుడు ఏదైనా ఒక ప్లగిన్ తీసుకుందాం అనుకోండి, మ్యావేనే తీసుకుందాం అండి. హ్మ్. మ్యావెన్ ఇంటిగ్రేషన్ ఏ వర్షన్ ఉంది? 3.27 నాకు దీనికంటే తక్కువ వర్షన్ కావాలా, ఇక్కడ లేదు కదా. లేదు. అప్పుడు ఏం చేస్తామంటే ఇంటర్నెట్కి వెళ్ళి ఆ ప్లగిన్ తక్కువ వర్షన్ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ అడ్వాన్స్ సెక్షన్కి వెళ్ళి ఇక్కడ దాన్ని అప్లోడ్ చేసి డిప్లాయ్ చేస్తాం. అప్పుడు ఆ ప్లగిన్ వచ్చేస్తుంది. అంటే అవైలబిలిటీలో లేకుండా ఉండేటివి కావాలని ఇంటర్నెట్కి వెళ్తాం. చూపిస్తున్నాను జెంకిన్స్ మ్యావెన్ మాది అఫీషియల్ డాక్యుమెంట్ ప్లగిన్. మ్యావెన్ ఇంటిగ్రేషన్ ఉందండి. ఎంత ఉంది? లేటెస్ట్ ఎంత ఉందండి? 3.27. మనకెంత ఉంది ఇక్కడ? అది కూడా 3.27. సో లేటెస్ట్ది చూపిస్తుంటుంది 3.27. సో నాకు 3.27 వద్దు, ఓల్డ్ది కావాలా. ఇక్కడికి వెళ్తే రిలీజియస్కి వెళ్తే 2625. 3.20 కావాలనుకోండి, ఇది క్లిక్ చేసినారనుకోండి, చూడు డౌన్లోడ్ అయిందా, అయింది. అది అక్కడ అప్లోడ్ చేస్తాం. పిహెచ్ఐ ఓకే. ఇక్కడికి వెళ్ళి అడ్వాన్స్కి వెళ్ళి బ్రౌజ్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తే ఓకే. 3 వేస్లో ఉంది. హ్మ్. మనము అవైలబుల్ సెక్షన్లో 2 వేస్లో ఇన్స్టాల్ చేయొచ్చు. అవైలబుల్ సెక్షన్స్లో లేదా అడ్వాన్స్ సెక్షన్స్లో చేయొచ్చు. హ్మ్. లేకుంటే ఇంకొక వే ఉంది, ఇక్కడ సర్వర్స్కి వెళ్ళి ఇక్కడ కాపీ చేసి పెట్టచ్చు. ఇప్పుడు మనకు సర్వర్ ఉందా, ఇన్స్టాల్ చేసాం కదా, ఇక్కడ మనకి ప్లగిన్స్ పాత్ ఉంటుంది. ఇక్కడ చూడండి, సిడి అనుకోండి, ఇక్కడ ప్లగిన్ ఉంటుంది. ఉంది, కింద ఉంది. ఉందా? ఇక్కడికి వెళ్తాను, సిడి ప్లగిన్. ఇప్పుడు LSFని ఇచ్చారనుకోండి, ఈ ప్లగిన్స్ అన్ని ఇన్స్టాల్ అయినాయండి. ఇప్పుడు ఇక్కడ నువ్వు డైరెక్ట్ ఇక్కడ కూడా దాన్ని మనము ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్ళారనుకోండి, రైట్ క్లిక్ ఇచ్చారనుకోండి, కాపీ లింక్ ఉందా, ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తాను, ఇంతవరకు నేను ఏం చెప్పాను, ఒక కమాండ్ ఉంటుంది డౌన్లోడ్ చేయడానికంటే ఏం చెప్పినాను, లైనక్స్ సర్వర్లో ఒకటి చెప్పాను కదా, wget అని. అవును. ఇక్కడ wget అని ఇచ్చేసాం అనుకోండి, ఇది కాపీ వేసేసి ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది. తర్వాత రీస్టార్ట్ చేస్తే జెన్కిన్స్ని రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే సో వాళ్ళు అడుగుతారు ఇంటర్వ్యూలో, హౌ మెనీ వేస్ యూ కెన్ ఇన్స్టాల్ ది ప్లగిన్స్ ఇన్ జెన్కిన్స్ అంటే యూ కెన్ ఇన్స్టాల్ 3 వేస్. ఒకటి అవైలబుల్ ప్లగిన్స్ లో, ఒకటి మనం చూస్ చేసుకోవడం, అడ్వాన్స్ సెట్టింగ్స్.
అడ్వాన్స్డ్ సెట్టింగ్స్. ఒకటి సర్వర్‌లో ఆ! మనం ఆ! ఆ! ప్లగిన్స్ ఉంటాయి. సో, ఇప్పుడు ఏదైనా సరే జెన్కిన్స్‌లో ఇప్పుడు జెన్కిన్స్‌లో పాత్ చెప్పమన్నారనుకోండి, లాక్స్ ఎక్కడుంటాయనుకోని చెప్పమన్నారనుకోండి, ఇది కామన్ పాత్ అండి. ఏది వార్లిప్ జెన్కిన్స్ అనేది కామన్ పాత్. ఓకే. ఇక్కడ వీళ్ళని ఇది కామన్ పాత్ అండి. దీని హ్మ్. తర్వాత లాక్స్ కావాలంటే స్లాష్ లాక్స్. దీని తర్వాత ప్లగిన్స్ కంటే ప్లగిన్స్. ఆ! చూడండి. దీని తర్వాత సీక్రెట్స్ కావాలంటే సీక్రెట్స్. లాక్స్ ఉన్నాయా? ఉన్నాయి. సో, వాళ్ళు వాట్ వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ ది జెన్కిన్స్ లాక్స్ అంటే వార్లిప్ జెన్కిన్స్ లాక్స్. హ్మ్. ఈ ఫోల్డర్లో లాక్స్ ఉంటాయి. ప్లగిన్స్, సీక్రెట్స్, యూజర్ కంటెంట్, యూజర్స్ ఎవరెవరు ఉన్నారు అన్నీ ఉంటాయి. సో అన్నీ ఇది హోమ్ డైరెక్టరీ అంటాం జెన్కిన్స్కి. ఓకే. జెన్కిన్స్ హోమ్ డైరెక్టరీ అంటే ఏంటంటే కూడా అడుగుతారు. ఆ! వార్లిప్ జెన్కిన్స్. వారెలిబ్ జెన్కిన్స్. ఎస్. ఓకే. ఓకే. సో 3 వేస్గా మనం చేయొచ్చు. సో మనం రియల్ టైంలో ఎక్కువ వాడేది అవైలబులే. 90% 90 కాదు 99% అదే. 99% ఇదే వాడతాము. ఇది ఎప్పుడోసారి వాడతాము. ఇది వాడతాము. ఇది ఏదన్నా ఆటోమేషన్ చేసింటే ఇక్కడ ఏం చేస్తాను అనుకోండి. ఒకవేళ ఇప్పుడు నేను ఏం చేశానండి, జెన్కిన్స్ ఆటో ఒక స్క్రిప్ట్ రాసినా కదండి, అక్కడే ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత అక్కడే ప్లగిన్స్ కూడా నాకు కావాలనుకుంటే అక్కడే స్క్రిప్ట్ రాసి అన్ని ఇన్స్టాల్ చేయొచ్చు. హ్మ్. ఇది కొద్ది పెద్ద ప్రాసెస్, అవసరంలా చెయ్యరు కొందరు. అందరూ ఇలానే ఇప్పుడు నేను ఎలా చేసినా అలానే చేస్తారు. ఆ! అయిపోయిందా? చెప్ ప్లగిన్స్ గురించి తెలుసు. ఇప్పుడు హ్మ్. మీరు ఇక్కడ రూట్కి వెళ్ళారనుకోండి. ఇప్పుడు మనకి న్యూ ఐటమ్ అని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, హ్మ్. డిఫరెంట్ టైప్ ఆఫ్ పైప్ లైన్స్ ఉంటాయి. ఇంకా కొన్ని ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసి ఇంకా ఎక్స్ట్రా వస్తాయి. ఓకే. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయండి? 1, 2, 3, హ్మ్. 4, 5, 5, 6. 6. ఆ, హ్మ్. ఇప్పుడు మనం 6. రియల్ టైంలో ఎక్కువ వాడేది పైప్ లైన్ జాబ్, మల్టీ బ్రాంచ్ పైప్ లైన్, ఈ రెండే. హ్మ్. ఒక 10% ఫ్రీ స్టైల్ జాబ్ కూడా వాడతాం. ఓకే. స్టైల్ జాబ్ మనము మీరు ఏ పైప్ లైన్ వాడుతున్నారంటే మా ఆర్గనైజేషన్లో పైప్ లైన్ జాబ్ మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ జాబ్ వాడినారని చెప్పుకోవాలి. ఆ! ఫ్రీ స్టైల్ అనేది ఓల్డ్ ప్రాసెస్, ఇది ఇప్పుడు వాడరు దీన్ని. దీంట్లో ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉంటుంది. కోడింగ్ రాసేకి అంతా ఉంటుంది కానీ దీని అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు. పైప్ లైన్ అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు. హ్మ్. ఇప్పుడు ఫ్రీ స్టైలే చెప్తా ఈరోజు. ఇప్పుడు ఆ! చూడండి, టెస్ట్ అని ఇచ్చిన, టెస్ట్ పైప్ లైన్. ఓకే, పైప్ లైన్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ హ్మ్. పైప్ లైన్ టైప్ ఏం సెలెక్ట్ చేసుకున్నా, ఫ్రీ స్టైల్. ఆ! ఇక్కడ మనం డిస్క్రిప్షన్ ఈ పైప్ లైన్ ఏంటి సంబంధించింది అది ఇస్తాం. అంటే ఈ పైప్ లైన్ ఏ దానికి సంబంధించింది, హ్మ్. అంటే ఏ అప్లికేషన్ సంబంధించింది, రియల్ టైంలో ఇది ఈ కామర్స్ అప్లికేషనా, లేకుంటే వెబ్ అప్లికేషనా, సంథింగ్ ఈ కామర్స్ అప్లికేషన్ సంథింగ్ ఈ అప్లికేషన్ ఏంటి సంబంధించింది అది ఇస్తాం. ఇప్పుడు మనం ఏమైంది, దిస్ దిస్ పైప్ లైన్ టెస్ట్. ఓకే, డిస్కార్డ్ ఓల్డ్ బిల్స్ అంటే మీకు మీనింగ్ ఏదైనా అర్థమవుతుందా? ముందేమన్నా బిల్డ్ చేసుంటే అది రిమూవ్ చేయడం అలా ఏమైనా? కరెక్ట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను 5 ఇప్పుడు నేను 2 ఇచ్చానండి. హ్మ్. మనం ట్రిగర్ చేసినాక మనకి బిల్లు నెంబర్ 1, 2 అని వస్తాయి. 1, 2, 3, 4 నువ్వు ఎన్నిసార్లు ట్రిగర్ చేస్తే అన్ని వస్తాయి. ఇక్కడ 2 ఇవ్వడం వల్ల థర్డ్ ట్రిగర్ చేస్తే ఆటోమేటిక్గా ఫస్ట్ది డిలీట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇది ఓకే. డేస్, 2 ఇది డేస్, ట్రిగర్స్ తర్వాత ఇది నెంబర్ ఆఫ్ మాక్సిమం బిల్స్, ఇది 2 ఇవ్వాల. ఇది డేస్, ఎన్ని డేస్ ఉండాలని డేస్ అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 ఇచ్చాను కదండి, నేను థర్డ్ టైం హ్మ్. ట్రిగర్ చేశాను అనుకోండి, ఫస్ట్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది, ఉండదు, డిసప్పేర్ అయిపోతుంది. ఎందుకు యూజ్ అవుతుందంటే అన్నెసెసరీగా ఇప్పుడు మన పైప్ లైన్స్ ఆల్మోస్ట్ రోజు ఒక 7-8 సార్లు రన్ చేస్తుంటారు. అంటే ఒక 6 మంత్స్కి ఎన్ని అవుతాయండి, చాలా అయిపోతాయి చాలా. కదా. సో అప్పుడు ఏమవుతుంది, జెన్కిన్స్కి ఊకే స్టోరేజ్ ఇష్యూ కదా. మనం ఓల్డ్ పైప్ లైన్స్ ఏం వాడం కదా, 99% మనం ఏం యూజ్ కావు. హ్మ్. అందుకు డిలీట్ చేయడానికే ఇట్లా పెట్టేస్తాం. ఇదే ఆప్షన్. ఓకే, గిటప్ ప్రాజెక్ట్ అంటే మనకి గిటప్ ప్రాజెక్ట్ URL ఇచ్చేకి. హ్మ్. తర్వాత ఏమైనా పారామీటర్స్ పాస్ చేయాలనుకుంటే ఇక్కడ
యాడ్ పారామీటర్ ఉందా? హ్మ్. ఇప్పుడు చూడండి, స్ట్రింగ్ పారామీటర్ ఇస్తాను. స్ట్రింగ్ పారామీటర్ ఇచ్చానండి. ఇక్కడ నేమ్ అండి, ఇప్పుడు నేమ్ వచ్చేసి నేమ్ అని ఇస్తాను. డిఫాల్ట్ వాల్యూ ఏమీ లే, మై నేమ్. ఓకే, హ్మ్. ఇదేమవుతుందంటే నేను డిఫాల్ట్ వాల్యూ ఏమి ఇచ్చాను, నెగిటివ్ కదా. ఏం నువ్వు ఇప్పుడు వద్దులేండి, ఇది మళ్ళీ ఇప్పుడే చెప్పినారు అనుకో మీకు డిఫరెన్స్ అర్థం కాదు. ఫస్ట్ మామూలు పైప్ లైన్ ట్రిగర్ చేసినాక దీన్ని యాడ్ చేసి నీకు అప్పుడు డిఫరెన్స్ ఐడియా వస్తుంది. ఓకే. ఓకే అండి, ఇది థ్రెషోల్డ్ బిల్స్, ఇదేం అవసరం లేదు. ఎగ్జిక్యూట్ కాంకర్ బిల్స్ ఇఫ్ నెసెసరీ. ఏదన్నా రిసీవ్ చేయాలంటే ఎన్ని బిల్స్ మాత్రమే రన్ కావాలా, మిగతా ఏమైనా బ్లాక్ చేయాలనుకుంటే ఇవి. నాకు అట్ ఏ టైం 5 బిల్స్ రన్ కావాలా, 6 బిల్స్ రన్ కావాలా, మిగతావి ఎక్కువైంది అనుకోండి, అట్ ఏ టైం 7 మెంబర్స్ ట్రిగర్ చేశారనుకోండి, నాకు 5 ఎగ్జిక్యూట్ కావాలి. అలాంటి కండిషన్స్ పెట్టి ఇదేం వాడడం రియల్ టైంలో, ఇట్లాంటివి వాడడం. మనం వాడే రియల్ టైంలో ఇది వాడతామండి, ఇది వాడతాము, బిల్ డిస్కార్డ్స్ వాడతాము, ప్రాజెక్ట్ పారామీటర్స్ వాడతాము. ఆ గిట్‌హబ్ ప్రాజెక్ట్ అది? ఇది కూడా వాడడం. ఇది ఎందుకంటే రేర్ 90% వాడదు, 1% వాడతామండి. ఇది ఏం చేస్తుందంటే ప్రాజెక్ట్ యూఆర్ఎల్, ఈ ప్రాజెక్టు డైరెక్ట్ గిటహబ్ యూఆర్ఎల్ ఇవ్వచ్చు, కానీ ఎక్కడ ఇస్తామంటే యూఆర్ఎల్ ఇక్కడ ఇస్తాం. మామూలుగా అంటే ఇక్కడ ఇస్తాం, ఇక్కడ యూఆర్ఎల్ ఇస్తాం, ఆ గిటహబ్ క్రెడెన్షియల్స్ ఇస్తాం, రన్ చేస్తాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు నేను ప్రస్తుతానికి తీసుకోను, ఇక్కడ పోస్ట్ బిల్ ఆప్షన్లో ఎగ్జిక్యూట్ సెల్ తీసుకుంటాను. సెకండ్ ఆప్షన్ ఎగ్జిక్యూట్ సెల్ ఇక్కడ ఎక్కువ మన సెల్స్కి ప్రైజ్ చేయడం, మన సెల్స్కి ప్రైజ్. ఓకే, ఇప్పుడు అప్లై సేవ్. ఇక్కడ బిల్డ్ నౌ చేస్తే పైప్ లైన్ రన్ అవుతుంది. కాన్ఫిగర్, డిలీట్, రీన్యూ. ఓకే, బిల్డ్ నౌ చేస్తాం. ఓకే, సక్సెస్ అయింది. చూడండి 1 వచ్చిందే. సో ఇప్పుడు నేను ఎక్కువ మెసేజ్ ఇచ్చాను కదండి, అది ప్రింట్గా అయిండాలి. ఇక్కడ అవుట్పుట్లో వచ్చిందే, వచ్చింది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను, మరి నేనేం చేస్తాను, అక్కడ 2నే ఇచ్చాను కదా, ఇప్పుడు నేను ఇంకో ట్రిగర్ చేస్తాను. 2 అయిపోయినాయి, ఇంకో ట్రిగర్ చేస్తే ఇప్పుడు ఆటోమేటిక్గా 2 డిసపియర్ అయిపోవాలి, 1 అంతే కదా. అంతే. ఇప్పుడు ట్రిగర్ చేస్తున్నా, థర్డ్ ట్రిగర్ చేశాను, 1 డిసపియర్ అయిపోయిందా, అయిపోయింది. 2, 3 ఉంది. సో స్పేస్ అన్నెసెసరీగా స్టోరేజ్ పట్టుకుంటుంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం పెట్టలే, మామూలుగా అంటే మనకి సోర్స్ కూడా అంతా ఇక్కడ క్లోన్ అవుతుంది. మీరు ఇప్పుడు జెన్కిన్స్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ నువ్వు ప్రాజెక్ట్ విధానం దీనికి ఒక వర్క్ స్పేస్ క్రియేట్ అయింటుంది ఈ నేమ్తో. ఇక్కడికి వెళ్ళారనుకోండి, మన EC2 సర్వర్కి వెళ్తే ఇక్కడికి వెళ్ళారనుకోండి, ఇప్పుడు వర్క్ స్పేస్ అని ఉంటుంది, LSI CD var lib jenkins. ఇక్కడ వర్క్ స్పేస్ అని ఉంటుంది, ఉందే. ఇక్కడ వర్క్ స్పేస్ CD వర్క్ స్పేస్కి వెళ్తా. ఇక్కడ వర్క్ స్పేస్ మన పైప్ లైన్ నేమ్ మీరు ఇచ్చింటే ఆ నేమ్తో క్రియేట్ అవుతుంది ఇక్కడ వర్క్ స్పేస్. ఇచ్చాను అనుకోండి, ఏమైనా టెస్ట్ పైప్ లైన్. ఇక్కడికి వెళ్ళారనుకోండి, దానిలో ఉండే కంటెంట్ ఉంటుంది, అదే అదే ఆ పైప్ లైన్ కాన్ఫిగరేషన్స్ అన్నట్టు. ఇప్పుడు మనకి ఏమున్నాయి, ఏం లేవు కదా. ఇక్కడ చూడండి, మనకి ఫైల్స్ ఏం లేవు కదండి. ఫైల్స్ ఏం లేవు, కానీ ఏదో డేటా ఉంది కదా, పైప్ లైన్ క్రియేటింగ్ సంథింగ్. జీరో ఏం లేదు. సో మనకి ఏం చేసామంటే, మనం ఫైల్స్ ఏం లేవు కాబట్టి ఇక్కడ 0 చూపిస్తాం. మనకి రియల్ టైంలో ఏం చేస్తామంటే డిపాజిట్ క్లోన్ చేస్తాం కదా, ఆ ఫైల్స్ని ఇక్కడ చూపిస్తాం. అది చూపిస్తాం మీకు చేసినాం. ఓకే, ఇట్లా అన్నెసెసరీగా నువ్వు అట్లే ఉంచామనుకోండి, స్పేస్ ఎక్కువ అయిపోతుంది కదా. డిస్కార్డ్స్ బిల్స్ పెడతాం. ఓకే, అంటే దీనికి కూడా ఇక్కడ బిల్లింగ్ పట్టడం అలా ఉంటుందా, లేకపోతే అట్లా కాదు. బిల్లింగ్ అంటే ఓపెన్ సోర్స్ చెప్తుందండి. ఇప్పుడు మీరు తీసుకునేది, ఇప్పుడు నేను ఎంత 15 GB తీసుకున్నాను కదా,
ఓకే. ఒక 2 మంత్స్‌కి 15 జీబీ ఫుల్ అయిపోతే మనం ఏం చేయాల్సింది అసలు? మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేయాలి కదా! ఎక్స్ట్రా యాడ్ చేయాలంటే డబ్బులు అవును. పే చేయాలి కదా ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి. అవునవును. అలా లేకుండా మనకి అవసరం లేదు. ఎందుకు ఒక బిల్డ్ సక్సెస్ అయిపోయినాక దీని గురించి మనకు ఆర్టిఫాక్ట్స్ కావాలంటే ఆర్టిఫాక్ట్స్‌లో ఆల్రెడీ జిఎఫ్ ఫ్యాక్టరీ నెక్సస్‌కి పుష్ చేస్తాం. హ్మ్. అవసరం లేదు. అందుకు ఈ విధంగా పెడతాం. మామూలుగా రియల్ టైమ్‌లో లేటెస్ట్ 5 పెడతాం. 5 లేదా 10 పెడతాం. హ్మ్. ఓకే. ఓకే. అర్థమైందా? ఇది అర్థమైంది. ఇక్కడ వర్క్ స్పేస్ వెళ్ళారనుకోండి. ఇప్పుడు ఏం లేదు కాబట్టి ఇక్కడ ఏముంది ఇక్కడ కూడా. నో ఫైల్స్ ఆర్ డైరెక్టరీస్ అలాగా. సో ఇక్కడ కూడా అందుకనే అది చూపించిన కదా. సో ఇప్పుడు మళ్ళీ మీకు యాక్చువల్ ప్రాజెక్ట్ క్లోజ్ చేసేటప్పుడు అది చూపిస్తుంది. ఇప్పటికి హ్మ్. వెళ్ళాను. ఇప్పుడు పారామీటర్స్ చెప్పాను కదండి. ఇప్పుడు బిల్డ్ నౌ హ్మ్. వచ్చింది కదా. అవును. నువ్వు ఇప్పుడు పారామీటర్ యాడ్ చేసి ఇక్కడ పారామీటర్ నువ్వు యాడ్ చేయండి అని అడుగుతాను. చూపిస్తా. ఇప్పుడు ఏముంది ఇక్కడ బిల్డ్ నౌ ఉంది కదా. ఆ! నేను ఎప్పుడైతే పారామీటర్స్ యాడ్ చేస్తే బిల్డ్ విత్ పారామీటర్స్ అని వస్తుంది. కాన్ఫిగర్కి వెళ్తా. పారామీటరైజ్ అంట. పారామీటర్ స్ట్రింగ్ యాడ్ చేస్తా. హ్మ్. నేమ్ అని ఇస్తాను. ఆ! వాల్యూ ఇక్కడేమి ఇలా నేను అక్కడనే ఇస్తాను. డిస్క్రిప్షన్ ఇష్టం వచ్చి తీసుకోవచ్చు. అదే. ఇప్పుడు నేను నా నేమ్ ప్రింట్ చేయాలండి. ఇప్పుడు చూడండి. నేమ్ పారామీటర్స్ ఏం చేయాలి? పారామీటర్ యాడ్ చేసేయాలంటే యాడ్ పారం డాట్ పారామీటర్ నేమ్. ఓకే. హ్మ్. ఇక్కడ ఏమి ఇచ్చారు? నేమ్ ఇచ్చారా? అంటే నేమిచ్చారు. సో ఇక్కడ ఉండాలి. ఇది నేను పాస్ చేసినప్పుడు ఏ వాల్యూ పాస్ చేస్తే అది ప్రింట్ కావాలి ఇక్కడ. ఇప్పుడు నేమ్ ప్రింట్ అవుతది కదా! నేమ్ మనం పాస్ చేయలేదు కదా. ఇక్కడ ఎంటీ ఇచ్చినాం కదా. వాల్యూ ఎంటీ కదా. ఓకే. వాల్యూ అలా. నేనక్కడ వాల్యూ. ఆహా! ఓకే. ఓకే. ఇప్పుడు నేను వీళ్ళు ఎంటీ ఇచ్చిన. హ్మ్. ఇప్పుడు నేను వచ్చిందా బిల్డ్ పారామీటర్స్ వచ్చిందా చూడండి. ఆ! వచ్చింది. ఇప్పుడు ఇక్కడ అంతకుముందు బిల్డ్ ఉంది. బిల్డ్ విత్ పారామీటర్స్. సో ఇక్కడ నేమ్ వాల్యూ ఇవ్వాలి. హ్మ్. ఇప్పుడు నా నేమ్ ఇచ్చాను అనుకోండి. అక్కడ నా నేమ్ ప్రింట్ చేయాలి. ఎర్రర్ వచ్చింది. సింటాక్స్ ఎర్రర్ ఉంది. డైరెక్ట్ నేమ్ ఇచ్చేస్తాను ఇక్కడ. చూద్దాం. హ్మ్. అక్కడ పారెంట్ అనేది జెన్కిన్స్ ఫైల్ అనుకుంటున్నా. ఎంటర్ చేయాలనుకుంటున్నా. సక్సెస్ హ్మ్. వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు చూడండి. వేరే నేమ్ పాస్ చేస్తాను. ఇది రియల్ టైం ఎందుకు యూజ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఐడి ఉందని ఎన్విరాన్మెంట్ అంటే టెస్ట్ డెవ్ అప్పుడు నాకు డిప్లాయ్మెంట్ నాకు టెస్ట్ డిప్లాయ్ చేయాలంటే ఎన్విరాన్మెంట్ నేమ్ అని పాస్ చేసి ఇక్కడ ఎన్విరాన్మెంట్ పాస్ చేస్తాం. జెన్కిన్స్ ఫైల్లో లాజిక్ రాసిస్తాం. ఈ ఎన్విరాన్మెంట్ నేమ్ అయితే ఈ క్రెడెన్షియల్స్ తీసుకో, స్టేట్ అయితే ఇది తీసుకో, టెస్ట్ అయితే ఇది తీసుకో, ఆహా! యూఎస్ అయితే ఇది తీసుకో, ప్రాడక్ట్ అయితే తీసుకొని ఇఫ్ కండిషన్స్ రాసిస్తాం జెన్కిన్స్ ఫైల్లో. అప్పుడు ఈ ఓకే. పారామీటర్ బేస్ చేసుకొని అక్కడ డిప్లాయ్ జరుగుతుంది. ఆహా! అట్లా. ఓకే. ఓకే. పారామీటర్ ఐడి ఉందా ఇట్లా వచ్చేస్తుంది. ఇది బూలియన్ పారామీటర్ అనుకోండి. పారామీటర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి మనకి. యాడ్ పారామీటర్ ఉందా? బూలియన్ పారామీటర్ అంటే టిక్ మార్క్ అండ్ టిక్ మార్క్ చేసుకుంటుంది. చాయిస్ పారామీటర్స్ అంటే మల్టిపుల్స్ డ్రాప్ డౌన్ వస్తే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే. క్రెడెన్షియల్స్ పారామీటర్ అంటే డైరెక్ట్ క్రెడెన్షియల్స్ పాస్ చేస్తుంది. ఫైల్ పారామీటర్స్ అంటే ఫైల్ పాస్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు చూడండి నేను బూలియన్ పారామీటర్ ఇచ్చాను.
అని ట్రూ. కండిషన్ పెడతాను. సో ఈ టిక్ మార్క్ పెడితే యూనిట్ టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అవుతాయి. టిక్ మార్క్ పెట్టకపోతే స్కిప్ అయిపోతాయి. ఆ లాజిక్ కోడ్లో రాస్తాను. ఎలా రాస్తే చూడండి, ఇక్కడ రాస్తాను సెన్సిటివ్ కనెక్షన్ రాస్తాను. ఇప్పుడు ఈ మనకి ఒక సెకండ్ సింటాక్స్ మర్చిపోయినా, టూ అనుకుంటా. హలో, చూస్తున్నా. నెక్స్ట్ మన పారామీటర్ ఆ ట్రూ ఫాల్స్ అనేది మనమే సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఇది బిల్డ్ చేసినాక ఆప్షన్ చూపిస్తుందా? ఇక్కడ ఏమంటానంటే యూనిట్ టెస్ట్ అంటున్నాం కదా, దాని దగ్గర ఇక్కడ యూనిట్ టెస్ట్ రన్ చేస్తాం. యూనిట్ టెస్ట్ రన్ చేయకుండా మనం ఎక్కువ కాబట్టి రన్నింగ్ టెస్ట్ కేసెస్, యూనిట్ టెస్ట్ కేసెస్ ఐడియా ఉంది కదా, యూనిట్ టెస్ట్ కేసెస్ ఐడియా ఉన్నాయి కదండి. అంటే డెవలపర్స్ కోడ్ రాసిన తర్వాత కోడ్ కరెక్ట్గా ఉందా లేదా వాళ్ళు యూనిట్ టెస్ట్ కేసెస్ రాస్తారు. టెస్టింగ్ టీమ్ వాళ్ళకి పంపిస్తారు. టెస్టింగ్ టీమ్ వేరు, యూనిట్ టెస్ట్ కేసెస్ వేరు. ఓకే. టెస్టింగ్ టీమ్ ఫంక్షనాలిటీ టెస్ట్ చేస్తారు వన్స్ ఆఫ్టర్ డిప్లాయ్మెంట్ జరిగినాక. ఈ యూనిట్ టెస్ట్ కేసెస్ అంటే ఏంటంటే వాళ్ళు రాసిన లాజిక్ కరెక్టా కాదని చెప్పేసి వాళ్ళు యూనిట్ టెస్ట్ కేసెస్ రాస్తారు. ఓకే. ఎవ్రీ లాంగ్వేజ్కి యూనిట్ టెస్ట్ కేసెస్ ఉంటాయి. మీరు చూడండి, గూగుల్లో కూడా చూడండి, వాట్ ఈస్ ద యూనిట్ టెస్ట్ కేసెస్ ఫర్ జావా పైథాన్ అని చెప్పండి, ఇస్తాను చూడండి. ఓకే. ఇప్పుడు సేవ్ చేద్దాం. వచ్చిందే టిక్ మార్క్. ఓకేనండి, నేను టిక్ మార్క్ చేయలేదండి. ఇప్పుడు ఏమి ఎగ్జిక్యూట్ అవుతుంది, వేరొకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్కి వెళ్తుంది కదా, ఎల్స్కి వెళ్ళి స్కిప్పింగ్ యూనిట్ టెస్ట్ కేసెస్ అని ప్రింట్ అవుతుంది. ఓకే. ఎల్స్కి వచ్చిందా, అంటే
ఆ కండిషన్ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై కాలే ఎల్స్కి వచ్చేసింది. మీకు ఐడియా ఉంది కదా ఇఫ్ కండిషన్స్. ఆ! ఇప్పుడు నన్ను కండిషన్ ట్రూ అయితే అది ప్రింట్ అవుతది. ఒకవేళ మనం కరెక్ట్. పెట్టిన కండిషన్ ఇక్కడ పెట్టినా కదా కండిషన్ అదే. ఈక్వల్ టు ట్రూ అంటే మనం అక్కడ టిక్ మార్క్ చేసుకుంటే ట్రూ అవుతుంది, లేకుంటే ఫాల్స్ వస్తుంది. హ్మ్. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు ఇప్పుడు ట్రూ అని ప్రింట్ చేస్తే అది అవుట్‌పుట్ వస్తదా? రన్నింగ్ ది ఇన్విటేషన్ అని వస్తుంది. ఆ! ఇప్పుడు ఇది వచ్చింది కదా చూడండి, ఇప్పుడు చేపిస్తా. సో టిక్ మార్క్ పెడుతున్నా, ఇక్కడ నేమ్ ఏదో తీసుకున్నా. వచ్చిందా? వచ్చింది. అక్కడ మీరు నేమ్ దగ్గర మీ పేరు మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా పేరు పేరు దగ్గర మెన్షన్ చేసి నా పేరు వచ్చింది పైన. ఇఫ్ కండిషన్లో ట్రూ అయింది ట్రూ కండిషన్. అయింది కాబట్టి ట్రూది ఎగ్జిక్యూట్ అయింది. సో అట్లా కండిషన్స్ ఏమైనా కావాలనుకుంటే ఏదన్నా నాకు సమ్ టైమ్స్ నాకు కావాలి, సమ్ టైమ్స్ నాకు వద్దనుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుందండి. హ్మ్. అట్లా బులియన్ పారామీటర్. ఇప్పుడు చూడండి, ఇంకోటికి వెళ్ళాలనుకోండి. ఇప్పుడు చాయిస్ పారామీటర్ యాడ్ చేస్తాం. ఓకే, చాయిస్ పారామీటర్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ అని ఇస్తానండి. హ్మ్. ఇక్కడ టెస్ట్ ఎస్ఐటి ప్రాడ్. ఓకే. హ్మ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేమ్ డిస్క్రిప్షన్ మీది కూడా ఉంటుందండి. అదే. సేవ్. దీన్ని మళ్ళీ రన్ చేయాలి కదా, అంటే ప్రింట్ చేయాలి కదా. ఏది వాల్యూ పాస్ వస్తుందని ప్రింట్ చేయాలి కదా. హ్మ్. ప్రింట్ చేయాలంటే చెప్పండి ఇప్పుడు. ఎక్కువ అనేసి అది పెట్టేయడం. నేమ్స్ మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది స్టార్ట్ అవుట్ అయింది. సో ఇక్కడ రూబీలో డాలర్ ఫ్లోర్ బ్రాకెట్స్ ఇస్తాం వేరే ప్రింట్ చేయడానికి. ఇది ఇచ్చిన వర్క్ అవుతుంది, ఇవ్వకుండా వర్క్ అవుతుంది, కానీ యాక్చువల్గా ఇస్తాం ఫ్లోర్ బ్రాకెట్. ఇప్పుడు ఏమొచ్చిందండి డ్రాప్ డౌన్? సెలెక్ట్ చేసి మనం పెట్టిన ఆప్షన్స్ అన్నీ వచ్చాయి అక్కడ. అది చాయిస్ పారామీటర్. చాయిస్ మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను నెక్స్ట్ సెలెక్ట్, ఇప్పుడు ఎస్ఐటి సెలెక్ట్ చేస్తున్నాను. హ్మ్. ఎస్ఐటి వచ్చింది. వచ్చింది. చేంజ్ ఎస్ఐటి. అట్లా ఎన్విరాన్మెంట్ సెలెక్ట్ చేసుకుంటాం. మీకు ఏదైనా మల్టిపుల్స్ ఉన్నాయి, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం అన్నప్పుడు అలాంటి సినారియోకి ఈ పారామీటర్ వాడతాం. ప్రాడ్ ఎన్విరాన్మెంట్ ఇస్ ప్రౌడ్ అని ప్రింట్ అవుట్. అక్కడ ఏం రాలే కాబట్టి నల్ వాల్యూ వచ్చింది, మనం పేరు పాస్ చేయలే కదా. ఎన్విరాన్మెంట్ ఇస్ ప్రాడ్. పేరు పాస్ చేయకపోయినా ట్రూ అనే వచ్చింది. ట్రూ అనే ఉంది కదా. లేదు లేదు లేదు, మనం సెలెక్ట్ చేయలేదు. ఇప్పుడు వస్తుంది చూడు, ఓకే. ఏమొచ్చింది. ఫాల్స్. ఇక్కడ ఫాల్స్ వచ్చింది. ఫాల్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఇది కండిషన్ సాటిస్ఫై కాలే కాబట్టి ఎల్స్కి వచ్చేసింది. హ్మ్. మనం పాస్ చేయలే కాబట్టి ఫాల్స్ పాస్ చేసినట్టు బై డిఫాల్ట్ ఫాల్స్ తీసుకుంటుంది. హ్మ్. టిక్ మార్క్ మ్యాచ్ పెట్టుకొని అవ్వలేదు కాబట్టి ఎల్స్ వచ్చింది. షెల్ స్క్రిప్ట్ అంటే ఇదే అండి. ఇట్లా మన లాజిక్ కావాల్సిన లాజిక్ రాసుకోవచ్చు, షెల్ స్క్రిప్ట్ రాసుకోవచ్చు, లేకుంటే గురువు స్క్రిప్ట్ రాసుకోవచ్చు. ఎక్కువ గురువు స్క్రిప్ట్ వాడతామండి. ఓకే. షెల్ స్క్రిప్ట్ కూడా వాడతాం తక్కువ, గురువు స్క్రిప్ట్ ఎక్కువ వాడతాం. ఇన్సైడ్ గ్రూవీలో షెల్ స్క్రిప్ట్ వాడతాం మళ్ళా. ఆ! ఐడియా ఉందా? ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టూల్స్ ఎక్కడ ఉన్నాయి,
ఇన్స్టాల్ చేద్దాం. ఇది ఇన్స్టాల్ చేయలేదు మనం సర్వర్లో. చేద్దాం. ఇన్స్టాల్ హ్మ్. ఎందుకు ఇది ఇన్స్టాల్ చేసాను చెప్పండి. నేను ఇప్పుడు రిపాజిటరీ యాడ్ చేశాను పైప్లైన్లో. క్లోన్ చేయడానికేమో. కరెక్ట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, కొత్త జాబ్ క్రియేట్ చేస్తాను. హ్మ్. వైట్ పేరు గిట్ అని ఏదో ఒకటి మీకు నచ్చింది ఇచ్చుకుంటారు. గిట్ ప్రాజెక్ట్ ఇచ్చిన అండి. ఫ్రీస్టైల్ ప్రాజెక్ట్. ఓకే. ఓకే. ఫ్రీ స్టైలే సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు రిపాజిటరీకి వెళ్తాం. అలా హ్మ్. ఇక్కడ గిట్ సోర్స్ కోడ్కి వెళ్ళాలి. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్‌లో గిట్ సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే. ఇక్కడ వెళ్ళాలి. ఇది పబ్లిక్ కాబట్టి క్రెడెన్షియల్స్ అవసరం లే. ప్రైవేట్ అయితే క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలి. హ్మ్. ఎట్లా యాడ్ చేసాం, యాడ్ సింబల్ చేస్తే ఇది హ్మ్. యాడ్ చేస్తే ఇక్కడ యూజర్ నేమ్ ప్లేస్లో గిట్హబ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ప్లేస్లో టోకెన్ ఇవ్వాలి. పాస్వర్డ్ ఇస్తే వర్క్ హ్మ్. అవుతుంది. వాడు ఏం చేసినాడంటే 3 ఇయర్స్ బ్యాక్ నుంచి గిట్హబ్ వాడు పాస్వర్డ్ ఇస్తే యాక్సెప్ట్ చేయకుండా టోకెన్ జనరేట్ చేసుకొని ఇవ్వాలి. ఓకే. ఒక 14 డేస్ ఉంటది కదా టోకెన్ 14 వ్యాలిడిటీ. డేస్ మనం అక్కడ సెలెక్ట్ చేస్తాం. నో ఎక్స్పైర్ అంటే ఇంకా ఎక్స్పైరే కాదు అది. ఆ! చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్తా. ఇక్కడికి వెళ్తే సెట్టింగ్స్, సెట్టింగ్స్ యాక్సెస్ టోకెన్ అని ఏదో డెవలపర్ క్లిక్ చేయండి. సెట్టింగ్స్, హ్మ్. ఇక్కడ పర్సనల్ యాక్సెస్ టోకెన్, ఇక్కడ క్లాస్, ఇక్కడ జనరేట్ క్లాస్, పాస్వర్డ్ అడుగుతుంది. చూడండి బై డిఫాల్ట్ 30 ఉంటుంది. ఇక్కడ నో ఎక్స్పైర్ అంటే ఇంకా ఎక్స్పైరే కాదు. హ్మ్. మెయిన్ డ్యూరేషన్ ఇచ్చుకోవచ్చు, కస్టమ్ ఇచ్చుకోవచ్చు, నువ్వు పెట్టుకోవచ్చు, 90 డేస్ ఇవ్వచ్చు, నో ఎక్స్పైరీ ఇస్తాం రియల్ టైంలో. ఇవన్నీ పర్మిషన్స్, అంటే ఈ టోకెన్కి ఏ పర్మిషన్స్ అనేది అవి అవి వస్తాయి. ఆ టోకెన్ ద్వారా ఈ పర్మిషన్స్ అన్నీ, ఆ టోకెన్కి ఈ సెలెక్ట్ చేసి పర్మిషన్స్ గ్రాంట్ అవుతాయి. హ్మ్. నీకు రియల్ టైంలో ఇవన్నీ ఉండవు. నీకు ఏం యాక్సెస్ ఉంటే అవి మాత్రం చూపిస్తాయి. నేను నిన్న చెప్పాను కదా, మీకు గుర్తుందా? చెప్పానా లేదా? రీడరు, కాంట్రిబ్యూటరు. కంట్రిబ్యూటర్. అదే ఫస్ట్ డే క్లాస్‌లో అందరితో పాటు జాయిన్ అయినప్పుడు. ఆ రోజు చెప్పాను, అవును. హ్మ్. సో ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్ ప్లేస్లో టోకెన్, యూజర్ నేమ్ వచ్చేసి యూజర్ నేమ్ వచ్చేసి రియల్ టైం ఇట్లా ఇచ్చి హ్మ్. నేమ్ ఏంటి, గిట్హబ్ క్రెడెన్షియల్స్. అర్థమైందా? అర్థమైంది. గిట్హబ్ అంటే మన మీనింగ్ఫుల్ నేమ్ ఇలా ఇదే మనం పైప్ లైన్లో సెలెక్ట్ చేసుకుంటాం. హ్మ్. ఇప్పుడు చూడండి, గిట్హబ్ క్రెడెన్షియల్స్, ఇది ప్రైవేట్ పబ్లిక్ అయినా క్రెడెన్షియల్స్ ఇచ్చిన ఏం నో ప్రాబ్లం. హ్మ్. మన బ్రాంచ్ ఏంటి, మెయిన్. మాస్టర్ కాదు మన డిఫాల్ట్, మనం మెయిన్ బ్రాంచ్లో ఉంది కోడ్. సో ఇది బ్రాంచ్ ఐడి ఉంది, మీ బ్రాంచ్ ఆ! తెలుసా? మీరు రిపాజిటరీ ఫస్ట్ చేసినారా? ఆ! కొంచెం నాకు ఐడియా ఉంది. ఓకే. ఒక ఒక రిపాజిటరీలో మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి, ఐడియా ఉంది కదా? ఆ! రిపాజిటరీస్. ఏ బ్రాంచ్‌కి ఎళ్ళాలన్నా గిట్ చెక్‌ఔట్ చేసేసి. కరెక్ట్. ఎస్. చూడండి ఇప్పుడు మన మెయిన్ బ్రాంచ్ కాబట్టి మెయిన్ ఇచ్చినాం. ఓకే, హ్మ్. అప్లై సేవ్, బిల్డ్ నౌ. అయిపోయిందా? హ్మ్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి చెక్ చేశారనుకోండి, ఫైల్స్ అన్నీ వచ్చింటాయి చూడండి. సర్వర్‌లోకెళ్ళేసి.
వర్క్ ఫేస్. ఓకే, ఇందులో కొత్తది క్రియేట్ అయింది, వర్క్ ఫేస్ క్రియేట్ అయింది. అండ్ ఇదేంటి చెప్పండి? గిట్ ప్రాజెక్ట్. అది టైం స్టాంప్, అంటే నువ్వు ఎన్నిసార్లు ట్రిగర్ చేసి అన్నిసార్లు వచ్చేది. ఇప్పుడు మనకి ఇది వెళ్దాం ఫస్ట్. సిటీ గిట్ వెళ్ళసేపన్ వచ్చినాయి మన ఫైల్స్ అన్ని. ఇక్కడ ఏమేమి ఫైల్స్ ఉన్నాయి, ఆ ఫైల్స్ అన్ని వచ్చినాయి. ఇప్పుడు మీరు మెయిన్ బ్రాంచ్ పెట్టారు కాబట్టి మెయిన్ బ్రాంచ్ లో ఉన్నవి మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఏం చేద్దాం, బిల్డ్ చేద్దాం, మ్యావెన్ బిల్డ్ చేద్దాం. సో బిల్డ్ అంటే మ్యావెన్ కావాలి కదా, సర్వర్లో మ్యావెన్ ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, మ్యావెన్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పటికి వెళ్ళారనుకోండి, కాన్ఫిగర్కి వెళ్ళారనుకోండి. ఇప్పుడు మనము నేను యూనిట్ టెస్ట్ కేసెస్ అంటే కదా, ఇక్కడ వచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకోవాలా. మ్యావెన్ ఇంటిగ్రేషన్ ఇన్స్టాల్ అయింది కాబట్టి ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలా, ఇన్వోక్ టాప్ లెవెల్ మ్యావెన్ టార్గెట్స్ చేసుకుంటే ఇక్కడ మనకి ఏం కావాలా, నాకు ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ కావాలి, టెస్ట్ అని ఇచ్చాను. కానీ దీని యాక్చువల్ నేమ్ ఏంటంటే ఎంవిఎన్ టెస్ట్ అని అర్థం. ఈ ఎంవిఎన్ టెస్ట్ రన్ చేయడం వల్ల నేను చెప్పిన యూనిట్ టెస్ట్ కేసెస్ రన్ అవుతాయి. ప్రస్తుతానికి ఇక్కడ యూనిట్ టెస్ట్ కేసెస్ లేవు కాబట్టి ఏం రన్ కావు. ఒక ఎస్ఆర్సి మెయిన్ టెస్ట్ అని రాస్తారు ఫోల్డర్, అక్కడ టెస్ట్ కేసెస్ రాస్తారు డెవలపర్స్ రాస్తారు. ఆ టెస్ట్ కేసెస్ రన్ అవుతాయి ఇక్కడ టెస్ట్ అంటే. ఓకే, తర్వాత ఇంకోటి యాడ్ చేస్తాను టాప్ లెవెల్. ఇక్కడ ప్యాకేజ్ ఇస్తాను, బిల్డ్ జరగాలి. మనకి వేర్ ఫైల్ వస్తుంది, ఆ వేర్ ఫైల్ని ఆర్టిఫాక్ట్గా స్టోర్ చేయాలి. ఆర్కైవ్ ఆర్టిఫాక్ట్. ఓకే, అక్కడ ప్యాకేజ్ ఇవ్వాలని ఏమైనా ఇక్కడ బిల్డ్కి మనకి బిల్డ్ కమాండ్స్ ఉంటాయి కదా, మ్యావెన్కి ఇన్స్టాల్ ఇవ్వచ్చు, ప్యాకేజ్ ఇవ్వచ్చు. ఇన్స్టాల్ ఇచ్చినా బిల్డ్ జరుగుతుంది, ప్యాకేజ్ ఇచ్చినా బిల్డ్ జరుగుతుంది. ఇది యాక్చువల్గా ఎంఈఎన్ ప్యాకేజ్ అని అర్థం. మనం ఇది ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ప్యాకేజ్ ఇస్తే వర్క్ అవుతుంది. ఇక్కడ టెస్ట్ రన్ అవుతుంది, తర్వాత ప్యాకేజ్ రన్ అవుతుంది, బిల్డ్. ఇప్పుడు మనకు వచ్చిన ఆర్టిఫాక్ట్స్ ఇక్కడ చూడగలగాల, పైప్ లైన్లో ఆర్టిఫాక్ట్స్ని చూడగలగాలంటే ఇక్కడ ఇవ్వాలి టార్గెట్ స్లాష్ స్టార్ డాట్ వ్యాప్. ఓకే, ఈ పాత్ ఏదైనా ఇచ్చుకోవచ్చా లేకపోతే ఇదే ఇవ్వాలని ఏమన్నా? నేను ఈ బిల్లు రన్ చేసి నేను ఏం చెప్పాను, మీకు ఏమొస్తుందని చెప్పినాను. ఆర్టిఫాక్ట్ క్రియేట్ అవుతుంది. ఆ ఆర్టిఫాక్ట్స్ అనేది నేను ఇక్కడ వేరే ఎందుకు ఇస్తున్నానంటే, మన ప్రాజెక్ట్కి ఫార్మ్లెట్ ఎక్స్ఎంఎల్కి వెళ్తే ఇక్కడ టైప్ ఏముంది, వేర్ అని ఉంది. అది అందుకు ఆర్టిఫాక్ట్స్, మన ఆర్టిఫాక్ట్స్ వేర్ వస్తుంది. ఇక్కడ జార్, నువ్వు జార్ ఇవ్వాలనుకుంటే జార్ ఇవ్వచ్చు, మన ఇష్టం. జార్ ఇస్తే మళ్ళీ దాని జార్ సంబంధించిన కొన్ని చేంజెస్ చేయాలి. ఓకే, ఏ టైప్ యాప్స్ వస్తాయంటే వేరు, జారు, ఈఆర్ 3 టైప్స్ వస్తాయి. వేరు, జారు, ఈఆర్. అది వాట్ ఈస్ ద వేర్, జార్, ఈఆర్ అంటే మీరు గూగుల్లో చూసుకుంటే అర్థమవుతుంది. ఓకే, ఏమంటున్నా ఇప్పుడు మనకి ఇక్కడ రాస్తాను నోట్బుక్.
మ్యావెన్ అనేది బిల్డ్ టూల్ అండి. హ్మ్. చెప్పాను కదా నిన్న బిల్డ్ టూల్స్ ఉన్నాయి. అవును. బై డిఫాల్ట్గా జార్ వస్తుంది, మీరు ఏం స్పెసిఫై చేయకపోతే జార్ వస్తుంది. అది ఆ! ఏదైనా స్పెసిఫై చేస్తే మనకు కావాల్సింది కావాల్సింది వస్తుంది. కానీ అది రావాలంటే దానికి సంబంధించి మళ్ళీ ప్రాపర్గా ప్లగిన్స్ యాడ్ చేయాలి. ఆ! అది మనం చేసుకోం, డెవలపర్స్ రాస్తారు. నో ఇష్యూ. ఓకే, హ్మ్. ఇది మీరు చూసుకోండి. వాట్ ఈస్ ద జార్ వేర్ అంటే ఇది అంటే అడ్వాన్స్గా మనకేం అంత అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. తెలుసుకోనికి చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఆ! సరేనా? ఇట్లా కాదనుకోండి, స్టార్స్ అప్లై చేయాలి. ఓకే, ఎర్రర్ వస్తుంది చూద్దాం. మళ్ళీ అప్లై చేయాలి. బిల్డ్ డౌన్ చూడండి, ఇలా రన్ అవుతుందా? హ్మ్. ఫస్ట్ టెస్ట్ రన్ అవుతుంది. ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది? ఆర్టిఫాక్ట్స్ దగ్గర ఇష్యూ వచ్చింటుంది. ఈ విధంగా ఇవ్వాలి, డబుల్ కొటేషన్స్లో ఇవ్వాలండి. ఓకే. అంటే మావెన్ బిల్డ్ చేసినప్పుడు టార్గెట్ ఫోల్డర్‌లోనే ఆర్టిఫాక్ట్ జనరేట్ అవుతదా? అందుకని టార్గెట్ ఇచ్చారా? కరెక్ట్, కరెక్ట్. నేను ఆర్టిఫాక్ట్స్ పర్పస్ ఏంటని చెప్తాను. ఓకే, ఇప్పుడు నాకు ఇది సింటాక్స్ ఐడియా లేదు కదండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింటాక్స్ జనరేటర్ అని ఉంటుంది. ఇక్కడికి వెళ్తే ఇప్పుడు నాకు సింటాక్స్ ఐడియా గుర్తు రాకుంది కదా. ఆ! ఇప్పుడు ఇఫ్ ఎల్స్. ఆ! టెస్ట్ అని చెప్పి పైప్లైన్ జాబ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి సింటాక్స్ చూపిస్తుంది జనరేట్ చేయడానికి. లేకుంటే దాంట్లో చాట్ జీపీటీలో అడుగుదాము. డైరెక్ట్ ఇచ్చేయమంటుండు. మనం ఏమి ఇచ్చాము ఇక్కడ? ఓకే, వెళ్ళిపోయింది చూడండి. స్లాష్ ఇవ్వకూడదు. ఎర్రర్ వెళ్ళిపోయింది. చూద్దాం. బిల్డ్ డౌన్ ఫ్లాష్ ఇయ్యొద్దు, డబుల్ కోట్స్ కూడా ఇయ్యొద్దనుకుంటా. డబుల్ కొట్టు ఇవ్వదు. సక్సెస్. ఆర్టిఫాక్ట్స్ అంటే ఏంటంటే అర్థం, మీరు ఏది ఇస్తారు ఇక్కడ సేవ్ అవుతారండి. చూడండి, చూడండి వచ్చింది. వచ్చిందా? ఫైల్ అది ఆర్టిఫాక్ట్స్ అందుకోసం. ఓకే, నేను ఇక్కడికి వెళ్ళాను అనుకోండి, లాక్ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఏమైందండి? ఏం రన్ అవుతుంది? నేను చెప్పాను కదా మావెన్ టెస్ట్. యూనిట్ టెస్ట్ కేసెస్ ఏవి లేవు కాబట్టి ఇక్కడ ఏమని చూపిస్తుందంటే, ఏమని వచ్చిందండి? నో టెస్ట్ రన్ అని మన వచ్చింది. ప్రాజెక్ట్లో టెస్ట్ కేసెస్ లేవు. హ్మ్.
ఎంఎన్ ప్యాకేజ్ ఇప్పుడు మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి కోడ్, అందులో మన ఆర్టిఫాక్ట్స్ ఎక్కడ వచ్చింది, వర్క్ స్పేస్ లో గిట్ ప్రాజెక్ట్ లో మళ్ళీ టార్గెట్. సో మనము రీసేల్ జాబ్ ద్వారా కూడా బిల్డ్ చేయొచ్చు. దీన్ని డిప్లాయ్ చేయాలంటే టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేసినారనుకోండి, ఇక్కడికి వెళ్ళి డిప్లాయ్ కంటైనర్ అని ఉంటుంది. డిప్లాయ్ కంటైనర్లో ప్లగ్ఇన్ లేదు, ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయాలి. కానీ మనకి టామ్ క్యాట్ లేదు, మేనేజ్ జెన్కిన్స్, ఏమైనా కొన్ని ఫీచర్స్ లేవనుకోండి, దాని సంబంధించిన టూల్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయాలండి. అవైలబుల్ ప్లగ్ఇన్స్ పోయి మనకి ఏది కావాలో టామ్ క్యాట్ అని సెర్చ్ చేయడమే. డిప్లాయ్ వేర్ ప్లగ్ఇన్, డిప్లాయ్ కంటైనర్ వచ్చిందా, ఇది ఇన్స్టాల్ చేయాలి. చేసినాక కానీ మీరు వారు టామ్ క్యాట్ ఏదో చేయాలనుకున్నారు కదా. చేయాలి. చూద్దాం, టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేద్దాము, సర్వర్లు ఇన్స్టాల్ చేద్దాం. జెన్కిన్స్ అమెజాన్ లైనక్స్. ఓకే, ఇప్పుడు లైనెక్స్ లో డిప్లాయ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆ లైనెక్స్ లో టామ్ క్యాట్ ఉండాలి అనేసి. కరెక్ట్. ఇప్పుడు నార్మల్ గా ఆ కమాండ్ ఏదో సర్వర్ లో పేస్ట్ చేసేస్తారు అంతే కదా. అంతే, బైనరీ డౌన్లోడ్ చేస్తున్నాం చూడండి. ఇదే జెన్కిన్స్ సర్వర్లోనే చేస్తున్నాం. ఇప్పుడు జెన్కిన్స్ సర్వర్లో చేస్తే టామ్ క్యాట్ కూడా 8080 సో క్రాష్ వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే టామ్ క్యాట్ పోర్టు చేంజ్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ మనకి 8080 రన్ అవుతుంది, జెన్కిన్స్ రన్ అవుతుంది. ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే ఇంటర్నెట్ నుంచి అఫీషియల్ డేటా నుంచి తీసుకోవాలి, అది వాళ్ళు ఏరే వాళ్ళు పెట్టేది, అది కొన్ని రోజులకి డిఫిసియేట్ అయిపోయింది. వారు కదా సోర్స్ కోడ్ వేర్, టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేయనీకి మన సోర్స్ కోడ్ వచ్చేది అదే. ఇప్పుడు మనకు కావాల్సింది క్యాట్ చేసేది, కాపీ. ఏం చెప్పాను నేను డౌన్లోడ్ చేయాలంటే, డూప్లికేట్. ఓకే, ఇప్పుడు అన్ట్యాగ్ చేయాలి. అన్జిప్ పెట్టేసి ఆ కమాండ్ పెట్టేస్తారా? అంతే, జిప్ కాదు కదా, ట్యాగ్ ఫైల్ కదా. ఓకే ఓకే, జిప్ ఫైల్ ఇది, మీరు అన్నట్టు అట్లే. ల్యాప్టాప్ లో ఛార్జింగ్ తక్కువ ఉంది.
దేన్ని ఇమేజ్‌గా వాడతారు? కాంప్లెక్స్‌ని ఇమేజ్‌గా క్రియేట్ చేసి డాకర్ ఫైల్ క్రియేట్ చేసి ఆహా! కంటైనర్‌గా రన్ చేస్తాం. ఇది ఇప్పుడు అడ్వాన్స్‌లో. ఇది ఓల్డ్ ప్రాసెస్. ఆ! కాంప్లెక్స్ ఇన్‌స్టాల్ చేసి చేసేది. ఓకే. కాన్ఫ్లో సర్వర్ డాట్ ఎక్స్ఎంఎల్ ఉంటుంది కాన్ ఫోల్డర్లో. సిడి కాన్ ఓకే. క్యాట్ సర్వర్ డాట్ ఒక్క ని ఆ! ఒక్క నిమిషం అమ్మ. అన్న చెప్పండి. సర్వర్ డాట్ ఎక్స్ఎంఎల్. సర్వర్ డాట్ ఎక్స్ఎంఎల్ రాలే. వాట్ టు డూ కింద పేజెస్ చూస్తారా? cd/opt tomcat conf అని ఉంది. ఇక్కడ ఇక్కడ వాట్ టు డూ కింద. ఇదా ఆ! ఓపీటీలో ఇన్స్టాల్ చేయలేం మనం. టామ్‌క్యాట్ ఓపీటీ ఫోల్డర్లో చేయలేం మనం. ఓకే. మనం ప్రాపర్‌గా ఇన్స్టాల్ అయిందో లేదో మన టామ్‌క్యాట్ అది. టామ్‌క్యాట్ హైఫన్ హైఫన్ వెర్షన్ అట్లా ఏమన్నా చెక్ చేసి చూస్తారా? లేదు వర్షన్ చెక్ చేయడానికి రాదు అది. సరే హ్మ్. చేద్దాం. దీన్ని రిమూవ్ చేద్దాం. ఇంకోటి ఇన్స్టాల్ చేద్దాం. ఇది డాక్ అండ్ రాహుల్. ఓకే. RMIFRFEL ఫోల్డర్స్ ఉంటాయి. హ్మ్. ఓకే. హ్మ్. టామ్‌క్యాట్ 10 చేద్దాం. 11 చేయొచ్చు కదా లేటెస్ట్ వెర్షన్. 11 ఏం చేయొచ్చు. లేటెస్ట్ కొన్ని ప్రాపర్‌గా వర్క్ కావు ఒక్కోసారి. ఆహా! ఇక్కడ ఏ తీసుకోవాలని డిప్లాయ్‌మెంట్. క్యాట్ ఇన్సర్ట్ చేయాలి. మనం పెయిర్ తీసుకున్నాం. డాక్యుమెంటేషన్ తీసుకున్నాం. తీసుకోవాలి.
ఓకే. డాక్యుమెంటేషన్ చూపిస్తాం. హ్మ్. కాంకెట్ డాక్యుమెంటేషన్ తీసుకుంటాం. అందుకే అక్కడ డాక్ అని వచ్చినట్టుంది. అందుకే డాక్ అనుకున్నట్టు రావు. అన్ని డాక్యుమెంటేషన్స్ ఉన్నాయి అంతే. అన్ట్యాప్ చేసి ఆ! లేకపోతే చాట్‌జీపీటీలోనే అడగొచ్చు కదా! టామ్ క్యాట్ ఇన్‌స్టాల్ చేయడానికి. అడగొచ్చు. ప్రాపర్ ఇయ్యదు వర్షన్స్ అది. హ్మ్. అప్లై కాదు చేయాల్సి ఇదే తీసుకోవాలి. ఇంకోటి ఉంది కదా అది తీసుకోవాలి. హ్మ్. ఇక్కడ ఉంది ఇంకోటి. ఆ! సోర్స్ కోడ్ ఇదే. అవునా? ఇదే అనుకుంటున్నా. మొత్తం ఇదంతా అది కాపీ చేసేసి ఏది తీసుకోవాలి అనేసి అడిగి చూడండి కదా! ఇదే అనుకుంటా. సోర్స్ కోడ్ డిస్ట్రిబ్యూషన్ అనుకుంటా. చూద్దాం. మళ్ళీ ఏముంది డౌన్లోడ్ చేస్తే అని చెప్పి చేస్తే మనకు తెలిసిపోతుంది. హ్మ్. కాదు అని వచ్చేసి ఇది వర్డ్ ప్రాసెస్ ఇప్పుడు ఎవరు వాడరు. పైథాన్ జెడ్‌బీఎక్స్ఎఫ్. హైఫన్ పోయింది. సర్వర్ డాట్ ఎక్స్ఎంఎల్ ఉంది. లేదా చేంజ్ చేయాలి. ఇక్కడ డెస్టినీ టీఎల్ఎస్ కనెక్టర్ ఆన్ పోర్ట్ 8080 అని ఉంది పైన. 2 సార్లు ఉంది. ఇది ఇక్కడ అనుకుంటే ఎక్కడ 2 సార్లు పెట్టినారు. ఇది కామెంట్లు ఉంది అనుకుంటా. ఇది కామెంట్లో ఉంది. ఆ! ఇలా ఉంటే కామెంట్ అని అర్థం. ఇలా ఉంటే ఇలా ఆ! ఇది ఎండ్, ఇది స్టార్ట్. ఇది స్టార్టింగ్ కామెంట్, ఇది ఎండ్ కామెంట్. ఇక్కడ చేంజ్ చేయాలి మనం. ఇక్కడ మన కామెంట్లు ఉంటే హైలైట్లో కనపడదు. ఇది కామెంట్ లేదు కదా. 81 చేస్తారా ఇప్పుడు? 8081. ఏదైనా చేయొచ్చు మన ఇష్టం. నెంబర్ ఇచ్చుకోవచ్చు. అది కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 65,000 సంథింగ్ ఉంది. 65,436 536. 65,535.
ఫ్లాష్ ఇప్పుడు టాప్ ట్యాగ్ స్టార్ట్ చేయాలి. సిడి పిన్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే బై డిఫాల్ట్ చేసినప్పుడు మనకి జియూఐలో లాగిన్ కానీ రాదు. సో యూజర్స్ని యాడ్ చేయాలా, ప్లస్ ఒకటి అలో ట్యాగ్ను డిలీట్ చేయాలి. అది ఏం చేస్తారంటే అది మనకి ట్రాఫిక్ని డిలే చేస్తుంది. ఎప్పుడు ఇన్స్టాల్ చేసినా కూడా అలో ట్యాగ్ అనేది డిలీట్ చేయాలా? ఇది ఇక్కడ ఇట్లా ఇలా ఉంటుంది కంటెంట్, అలో ట్యాగ్ వాల్యూ ట్యాగ్ అని. అదే ఇమేజ్ అయితే ఇవన్నీ తతంగమే ఉండదు. ఇది వెబ్ యాప్స్ మేనేజరు కాంటెక్స్ట్. వెబ్ యాప్స్ తర్వాత మేనేజర్, తర్వాత మెటా డేటా కాంటెక్స్ట్, చార్ట్‌జీపీటీ, ఇన్ఫో, మెటా ఇన్ఫో, తర్వాత కాంటెక్స్ట్ డాట్ ఎక్స్ఎంఎల్, సివి మెటా ఇన్ఫో. ఇక్కడ కాంటెక్స్ట్ డాట్ ఎక్స్ఎంఎల్. ఓకే, విఐ కాంటెక్స్ట్ డాట్ ఎక్స్ఎంఎల్. ఈ రెండు అలో ట్యాగ్, ఈ రెండు డిలీట్ చేయాలి. బ్యాక్ వెళ్ళిపోవడం. మనకి దీనికి పర్మిషన్స్ లేవు, గ్రీన్ కలర్లో రావాలా. ఓకే, మోడ్ +X +X అట్లా ఇవ్వచ్చు, లేకపోతే ట్రిపుల్ జెన్ అట్లా ఇవ్వచ్చు. మొత్తం ఇచ్చేస్తున్నాయి పర్మిషన్స్. ఇప్పుడు గ్రీన్ కలర్ వచ్చినాయి, ఎగ్జిక్యూటబుల్ ఉంది ఇప్పుడు. ఆ స్టార్ట్ ఇవ్వకుండా ఉట్టి డాట్ / స్టార్ట్. అదెందుకు రన్ చేస్తున్నారు? క్యాటలిన్ కూడా వర్క్ అవుతుంది. క్యాటలిన్ చేస్తాం మామూలుగా, ఇమేజ్లో క్యాటలిన్ చేసేది.
నో సచ్ ఫైల్ డైరెక్ట్‌లీ వస్తుంది. మీరు ఏ పాత్‌లో ఉన్నారు? ఏమైనా పాతేమన్నా? ఒకసారి మన జావా వర్షన్స్ ఇవి సపోర్ట్ చేయవు. మన జావా 21 ఇన్‌స్టాల్ చేసినాం కదా! హ్మ్. సో, దీనిలోకి ఏదో జావా కావాల్సింది వస్తది. అలాంటివి డిపెండెన్సీస్ ఉంటాయి. సో, మనం ఇదే తీసుకోవాలా. డిస్ట్రిబ్యూషనే తీసుకోవాలి. లాస్టే తీసుకోవాలండి. ఎస్ఆర్‌సి కాదండి తీసుకోవాల్సింది. ఓకే. అదే ఎస్ఆర్‌సి అనేది బోర్డ్ ఉంటది. ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ ఉండవు అంటున్నా. హుహు. అదే లాస్ట్ ఆ! సోర్స్ కోడ్ డిస్ట్రిబ్యూషన్. నాకు సోర్స్ కోడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది తెలిసిపోయింది. పేజ్ ఎస్ఆర్‌సి ఏది కావాలో చూద్దాం. హ్మ్. యాహ్! అదే తీసుకుందాం. ఎస్ఆర్‌సి ఇది పేరే తీసుకుందాం. హలో! లేదు. టుడే నో. నో. సారీ. ఓకే. డాకర్ ఇన్‌స్టాల్ చేద్దాంలే. హ్మ్. అది బెటర్. కంటైనర్ తయారు చేద్దాం. అది మళ్ళీ మీకెప్పుడు క్లాసుంటది? ఏది? ఈరోజు వేరే వాళ్ళకి సెషన్ తీసుకుంటారు గదా! ఈరోజు తీసుకుంటే లేదు. వాళ్ళు కొంతమంది ఊరికెళ్ళినారు. రేపు ఆహా! వాళ్ళు తీసుకోబట్టి ఎన్ని మంత్స్ అయితుంది? 2 మంత్స్ అయితుంది. ఆహా! 1 మంత్ లేదు 2 మంత్స్ కాలేదులెండి. 1 మంత్ 10 డేస్ ఎంతో అయితుంది. ఆహా! నెక్స్ట్ సెట్టింగ్ ఎనబుల్ డాక్టర్. చెప్పాను కదా! దీంట్లో కూడా అంతే ఎనబుల్ అంటే. హ్మ్. సిస్టమ్ తర్వాత యూజర్ మోడ్ -AG హైఫన్ ఏజీ డాకర్ జెన్కిన్స్. మన జెన్కిన్స్ యూజర్కి యాడ్ చేయాలి కదా! ఆ!
తర్వాత రూట్ యూజర్ 2 యాడ్ చేయాలి. ఫస్ట్ జెన్కిన్స్ పైప్లైన్ జెన్కిన్స్ యూజర్తో రన్ అవుతుంది కదా, ఆ! అందుకు జెన్కిన్స్ అని ఇచ్చినాను. తర్వాత రూట్ అని ఇస్తాను, 2 ఇస్తాను. రూట్ అవసరం లేక జెన్కిన్స్ ఇచ్చిన చాలు, రూట్ కూడా ఇద్దాం. ఇప్పుడు రీస్టార్ట్ చేయాలి. సిస్టమ్ క్లియర్. మొన్న చెప్పాను కదా మీరు ఉన్నారు క్లాస్లో. హ్మ్. ఇప్పుడు మనము సిహెచ్ మోడ్ 07 క్లాస్ వ్యాప్ లిప్ క్లాస్ రన్ హ్మ్. క్లాస్ డాకర్ రన్ స్టార్ట్. మళ్ళీ రీస్టార్ట్. ఆ కమాండ్ దేనికి? వార్ రన్ డాక్టర్ డాట్ సాక్. ఇది ఏంటంటే బై డిఫాల్ట్గా ఈ పాత్కి యూజర్ పర్మిషన్ ఇస్తేనే వర్క్ అవుతుంది, లేకుంటే డాకర్ డీమన్ నాట్ వర్కింగ్ వస్తుంది. డాకర్లో డాకర్ క్లయింట్ ఉంటుంది, సర్వర్ ఉంటుంది. హ్మ్. ఓకే, ఇప్పుడు మనకి సర్వర్ వర్క్ కావాలంటే ఈ ప్రజెంట్ యూజర్తో ఈ యొక్క డాకర్ స్టాక్కి పర్మిషన్ ఉండాలి. అప్పుడైతేనే ఆ యూజర్ ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. నేను 777 అంటే అర్థం ఏంటి, ఎవరు ఎగ్జిక్యూట్ చేసినా వర్క్ అవుతుంది. తెలుసు కదా 777 అంటే ఆ! ఫుల్ పర్మిషన్స్. ఎవరైనా రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ అన్ని ఇప్పుడు పర్మిషన్. ఎల్ఎస్ ఐఫోన్ ఎల్ఏ ఇచ్చిన, ఇదేమంటాం, ఈ ఫస్ట్ 3ని ఓనర్ అంటాం, ఆ! సెకండ్ 3ని గ్రూప్ అంటాం, ఆ! థర్డ్ యూజర్. 3ని ఈ నుంచి ఇట్లా. ఆ ఫస్ట్ హ్మ్. వచ్చేసి ఇది ఫైల్లా డైరెక్ట్గా తెలియజేస్తుంది. హ్మ్. ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, ఇదేం తెలియజేస్తాడంటే టైప్ ఫస్ట్ వచ్చేసి టైప్ ఇది ఉంటుంది, ఫైల్లా డైరెక్టరీ అని తెలియజేస్తుంది. హ్మ్. తర్వాత ఇది ఓనర్, తర్వాత ఇది గ్రూప్, తర్వాత ఇది ఆదర్స్. లైనెక్స్లో గ్రూప్స్ ఉంటాయి. ఫస్ట్ యూజర్స్ ఉంటారు, యూజర్స్ని గ్రూప్కి యాడ్ చేయొచ్చు. సో ఆ గ్రూప్ పర్మిషన్స్ ఇస్తే ఆ యూజర్స్లో ఉన్న వాళ్ళకందరికి పర్మిషన్ వచ్చేస్తుంది ఈ ఫైల్కి. హ్మ్. ఓకే, అదర్స్ అంటే ఏంటంటే వాళ్ళు గ్రూప్లో ఉండరు, ఓనర్ అయి ఉంటారు, వాళ్ళని అదర్స్ అంటారు. ఆ! అది అప్పుడు నేను ఏం చేసిన 777 ఇచ్చేసిన, ఓకే, రీస్టార్ట్ డాకర్ చేసిన. ఇప్పుడు మనం హ్మ్. చూద్దాం, గిట్ ప్రాజెక్ట్. కానీ ఆ డాకర్‌లో ఏమి ఇన్‌స్టాల్ చేయలేదు గదా! ఇది కదా టామ్ గిట్ క్యాట్ ప్రాజెక్ట్ అకౌంట్. కాదు, గిట్ ప్రాజెక్ట్ కదా, టెస్ట్ ప్రాజెక్ట్ కదా. హ్మ్. ఆహా! ఆ డాకర్‌లో టామ్ క్యాట్‌కి సంబంధించింది ఏమి ఇన్‌స్టాల్ చేయలేదు గదా! చెప్తాను. ఇక్కడ ఏమైందంటే మీరు డెవలప్ ఇక్కడ తీసుకున్నానుకో, మెయిన్ తీసుకుంటే ఇక్కడ ఏముంది, డాకర్ ఫైల్ ఉందా, హ్మ్. ఇందులో టామ్ క్యాట్ ఉంది చూడండి. ఓకే. ఇమేజ్ క్రియేట్ చేస్తాను నేను ఇప్పుడు, ఇమేజ్ హ్మ్. క్రియేట్ చేసి డిప్లాయ్ చేస్తాను. బేస్ ఆ ఇమేజ్ రన్‌లో ఏదో రిమూవ్ చేసారేంటి? ఆర్ఎం-ఆర్ఎఫ్ ఎస్, పెట్టేసి. అది మీరు ఎప్పుడైతే టామ్ క్యాట్ యాక్సెస్ చేస్తారో బై డిఫాల్ట్గా మనకు ఒక వెబ్ అప్లికేషన్ వస్తుంది, దాన్ని డిలీట్ చేసి మన అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాం, రీనేమ్ చేస్తాను, మన వేర్ని డాటర్ వేర్గా రీనేమ్ చేస్తాను. అప్పుడు ఎప్పుడైతే టామ్ క్యాట్ యాక్సెస్ చేస్తామో మన అప్లికేషన్ డిస్ప్లే అవుతుంది. హ్మ్. ఆ టార్గెట్ స్లాష్ డాట్‌లో ఉన్నవంతా ఈ పాత్‌లోకి వెళ్ళిపోవాలి అనేసి. వేర్ ఫైల్ ఇది, స్టార్ హ్మ్. ఉందంటే ఏంది, వేర్ ఫైల్ ఇది, అంతా కాదు, ఒకటే ఫైల్ ఇది, ఒక వార్ ఫైల్ మాత్రమే. ఒక వేర్ ఫైల్ మాత్రమే. ఈ వేర్ ఫైల్
ఫైల్ని రూట్ వేర్ ఫైల్గా రీనేమ్ చేస్తాను. ఇక్కడ ఏ నేమ్ వస్తుందో మనకు తెలియదు. వాళ్ళు ఏ నేమ్ వస్తుంది అంటే ఇక్కడ నువ్వు ఫామ్ రిడక్షన్లో ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్ వస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చినావు, హలో -world-var డాట్ వార్ అని వస్తుంది. ఆర్టిఫాక్ట్ ఐడి ఏది ఇస్తే ఆ నేమ్తో మనకి ఆర్టిఫాక్ట్ జనరేట్ అవుతుంది. నువ్వు ఇక్కడ నేమ్ చేంజ్ చేస్తే నేమ్ అక్కడ కూడా ఆర్టిఫాక్ట్ కూడా చేంజ్ అవుతుంది. సో మనకి ఇక్కడ వాళ్ళ డెవలపర్స్ ఒకసారి ఇక్కడ ఏమి ఇచ్చా మనకేం ప్రాబ్లం లేదు. మనకి డాట్ వేర్ అనేది కాపీ చేసుకోమని చెప్తున్నాం. ఒకసారి డాకర్ ఫైల్ ఓపెన్ చేయండి. ఇక్కడ రన్ కాపీ దగ్గర పాత్ ఇచ్చారు కదా, ఈ పాత్ మీకు ఎలా తెలిసింది? /user local tomcat అది దాని పక్కది. ఇమేజ్ లోపల ఇది ఉంది, ఈ పాత్ ఉంటుంది. మనం కావాలనుకుంటే నువ్వు ఇది పుల్ చేసుకొని దాంట్లోకి లాగిన్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడు నేను లాగిన్ అవుతా, చూడండి. మామూలు అంటే తెలుదు, మీరు అన్నట్టు కరెక్టే. మనం దాంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలా ఖచ్చితంగా. ఆ ఇమేజ్కి ఆ పాత్ అని ఎట్లా తెలుస్తుందంటే ఇప్పుడు చూడండి, గిట్ డాకర్ రన్ -it నేమ్ టెస్ట్ అని ఇస్తాను. -p 8090 ఇస్తున్నా, మారుస్తున్నా పోర్ట్ 8080. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి పార్ట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు. తర్వాత ఇమేజ్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ టెస్ట్ అనేది జస్ట్ మీ కంటైనర్ నేమ్ కదా, కంటైనర్ నేమ్ మన ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు. డాకర్ పిఎస్ రన్ అవుతుందా, డాకర్ -it టెస్ట్ బ్యాక్. ఇప్పుడు ఎల్ఎస్ ఇచ్చినాం అనుకోండి, పీడబ్ల్యూడి ఐస్ పెట్టారు, డి బదులు ఏమొచ్చింది, యూజర్ లోకల్ టామ్కాట్ అని వచ్చింది. తర్వాత దీంట్లో ఏముంది, తర్వాత వెబ్ యాప్స్ ఉంది, అదే ఇచ్చిన టామ్కాట్ వెబ్ యాప్స్. అందులో వెబ్ యాప్స్లో ఉండేది ఫస్ట్ ఉండేది డిలీట్ చేసి దాన్ని డాట్ రూట్ వేర్గా ఇచ్చినాం. నువ్వు ఇప్పుడు టామ్కాట్ యాక్సెస్ చేస్తే ఓ వెబ్ పేజ్ వస్తుంది, దాన్ని డిఫాల్ట్ వెబ్ పేజ్ని డిలీట్ చేసి మన వెబ్ పేజ్ని కాపీ చేస్తున్నాం అక్కడ. ఇప్పుడు star.var లో ఉన్నదంతా ఇప్పుడు root.var లోకి వెళ్ళిపోయింది. ఫైల్ అంతే ఈ విధంగా రీనేమ్ అవుతుంది. మన ఫైల్ వచ్చేసి hello world var వస్తుంది, దాన్ని రూట్ వేర్ గా రీనేమ్ చేసినాం అంతే. ఫైల్ రీనేమ్ చేసినాం అంతే, ఇక్కడ కాపీ చేసినాం. నువ్వు కాపీ చేసేటప్పుడు సోర్స్ నుంచి టార్గెట్ లో కాపీ చేసేటప్పుడు డైరెక్ట్ ఫైల్ కూడా రీనేమ్ చేయొచ్చు. నువ్వు నీ ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చినా అని ఆ నేమ్ తీసుకుంటుంది. నువ్వు రూటే కాదు, నీ ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చినా తీసుకుంటుంది ఇక అట్లా. తర్వాత expose 80 ఇచ్చినాం, catalin.sh చూడు ఇక్కడ చెప్పాను చూడండి, రన్ చేయనిక అదెందుకు యూజ్ చేస్తున్నారంటే కొన్నిట్లో వాడతామని అన్నారు. కొన్ని ఇమేజ్లో ఈ విధంగా ఉంది catalin.sh, కొన్నిట్లో అది startup.sh ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ కంటైనర్ని డిలీట్ చేస్తాను. ఎగ్జిట్ అవుతా. ఇప్పుడు చూడండి, నాకు ఒకటే పరే స్టాప్ అయ్యి డిలీట్ కావాలా, దానికి ఒక కమాండ్ ఉంది, డాకర్ rm -rf డాకర్ -aq. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే అండి, స్టాప్ చేసి డిలీట్ అవుతుంది. నువ్వు డైరెక్ట్ రన్నింగ్లో ఉండేది డిలీట్ చేయడానికి రాదు. ఫస్ట్ స్టాప్ చేయాలి కంటైనర్, తర్వాత డిలీట్ చేయాలి. ఈ డాకర్ ps-aq లిస్ట్ ఆఫ్ కంటైనర్స్ ఇస్తుంది కదా, డాకర్ ps-aq లిస్ట్ ఆఫ్ కంటైనర్ ఐడీస్ ఇస్తుంది కదా. కరెక్ట్.
ఇప్పుడు ఇమేజ్ కూడా డిలీట్ చేద్దాం, ఎందుకు అన్నెసెసరీ. ఆర్ఎంఐ కరెక్ట్. టామ్ క్యాట్ దాదా. ఇమేజ్ నేమ్, ఇప్పుడు మనకి ఇమేజ్ నేమ్ తెలియదు కాబట్టి డాకర్ ఇమేజెస్ అని ఇద్దాం. డాకర్ ఆర్ఎంఐ ఇమేజ్ ఐడి, నేమ్ ఇవ్వచ్చు, ఐడి ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మన ఎక్కడ రాసినాం ఇది మనం టెస్టా. టెస్ట్ పైప్ లైన్ కావచ్చు. ఇదే అండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, స్క్రిప్ట్ ఉంది ఇక్కడ. షెల్ స్క్రిప్ట్. ఓకే, ఇక్కడ నేను డాకర్ కమాండ్స్ రన్ చేస్తాను. డాకర్ బిల్డ్ -t మన ఇష్టం నేమ్ ఇస్తాం. ఇది ఐడి ఉంది కదా, డాకర్ మై అప్లికేషన్ హైఫన్ నేమ్ మై హైఫన్ అప్లికేషన్ ఇమేజ్ నేమ్ 8090 ఏమో పెట్టారు. తర్వాత ఇమేజ్ నేమ్. రెండిటికి మై అప్లికేషన్ ఇస్తున్నట్టున్నారు, కంటైనర్ పేరు కూడా ఇమేజ్ నేమ్ కూడా. మై అప్లికేషన్ ఇమేజ్ నేమ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? నేను బిల్డ్ చేసేటప్పుడు ఏమి ఇస్తామో అది ఇస్తాం అంతే. బిల్డ్ చేసేటప్పుడు ఏమి ఇచ్చి నేను మై అప్లికేషన్ అని ఇచ్చారు కరెక్టే. కాకపోతే ఇప్పుడు ఫ్రమ్ గాని రన్ టామ్ క్యాట్ ఏమి ఇన్‌స్టాల్ అవ్వలేదు గదా? అయింది కదా, టామ్ క్యాట్ లోపల పెట్టినాం డాకర్ ఫైల్లో. ఇదిగోండి ఫుల్ అయింది. ఇప్పుడు మనం ఆ డాకర్ ఫైల్ ఇమేజ్ నేమ్ టామ్ క్యాట్ మై అప్లికేషన్. మన ఇమేజ్ నేమ్ కాదు, బేస్ ఇమేజ్ కాదు మనం ఇవ్వాల్సింది. మనం ఇక్కడ ఐఫోన్ 10 మనం బిల్డ్ చేసేటప్పుడు ఏ నేమ్ ఇస్తాం ఆ నేమ్ ఇవ్వాలా కంటైనర్ క్రియేట్ చేసేకి. దీని డాకర్ ఫైల్ లోపల టామ్ క్యాట్ ఉంటుంది. ఇక్కడ మన అది ఎట్లా లింక్ అయింది అని అంటున్నా. గిట్ ఫైల్ వల్ల లింక్ అయిందా? లేకపోతే మీరు డాకర్ అక్కడ ఇన్‌స్టాల్ చేసి EC2 సర్వర్‌లో రన్ చేసినందుకు లింక్ అయిందా? ఏం లింక్ అంటున్నారు మీరు? అదే డాకర్ ఫైల్ ఎక్కడ ప్లేస్ చేశారో అని అడుగుతున్నా. డాకర్ ఫైల్ ఎక్కడ ప్లేస్ చేశా అంటే మన రిపాజిటరీలోనే ఉంది, రిమోట్ రూట్‌లోనే. ఇదిగో ఓకే, ఆ గిట్ లింక్ ఇచ్చేసరికి అంతా అందులో ఉంది. అట్లా దీన్ని బిల్డ్ చేసేసింది, ఆల్రెడీ ఉంది. ఓకే, ఇప్పుడు మన అప్లికేషన్ యాక్సెస్ చేయొచ్చు. చూడండి ఇక్కడ జెన్కిన్స్కి వస్తాను అనుకోండి, ఇదే తీసుకొని హలో వచ్చిన పైకా. సరే ఇలా కనెక్ట్ చేస్తాను. మరి రీసెటిల్ చేయించుకోమా.
సరేనా? ఒక 5 నిమిషాల తర్వాత ఫోన్ చేయండి. ఓకే. వచ్చిందండి. సో మనము మొత్తం పైప్ లైన్ ద్వారా చేసినాం. ఇప్పుడు మనం ఏం చేసినాం, ఫ్రీ స్టైల్ యూజ్ చేసినాం. ఇదే దీన్నే కోడ్ రాసి పైప్ లైన్ జెన్కిన్స్ ఫైల్ యూజ్ చేసి రాస్తాం. ఓకే. ఈరోజు చాలండి. రేపు రేపు నాకు ఆఫీస్ ఉంటది.